కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. రేవంత్ రెడ్డి అని నేను ఈ 15 నెలల్లో ఏం చేసింది, ఇంకా ముందు ముందు ఏం చేయబోతోంది, గెలుపుకి కారణాలు ఏంటనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకమా, లేకపోతే గత ప్రభుత్వం మీద వ్యతిరేకత? ఇప్పుడు ఎలక్షన్ పెడితే 50,000 మేటలు గెలుస్తుంది. ఇప్పుడు రాజేంద్ర రెడ్డి గారు అంటే 21,000 కోట్లు నిజంగానే పెద్ద అమౌంట్, అందరికీ అవ్వలేదు కదా. మేము అందరికీ ఇవ్వము. వాళ్ళ తిరిగా గుట్టలకు, మల్లారెడ్డి లాంటి వాళ్ళకు, బండలకు వ్యవసాయం చేయకుండా హెచ్సియు భూముల గురించి కాంగ్రెస్ పార్టీ ఆ భూముల్ని అమ్మదలుచుకుందా? ఇప్పుడు భూములు కష్టకాలంలో వచ్చినప్పుడు అమ్ముకుంటారు. అంటే ఇంకా ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి కదా, యూనివర్సిటీ భూములే ఎందుకు అమ్ముతున్నారు? ఏదో ఒకటి అమ్మాలి. అదైనా గవర్నమెంట్దే, ఇదైనా గవర్నమెంట్దే కదా. అంటే మీ దృష్టికి వచ్చినంత ప్రకారము నియోజకవర్గంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఏం సమస్య? రాష్ట్రంలో వర్షాలు పడంగానే ఫస్ట్ మునిగి హనుమకొండ ఉంది. కొన్ని బ్రిడ్జెస్ కానివ్వండి, నాలాలు కానివ్వండి, రోడ్డు హైట్ లేపటం కానివ్వండి, చాలా మటుకు మేము నివారించగలిగినాం. కాళోజీ కళాక్షేత్రం ఎవరి హయాంలో కట్టారు? అది ఎవరు ఓపెన్ చేశారు? ఇక్కడ మీడియా సాక్షిగా, హనుమకొండ జిల్లా ప్రజల సాక్షిగా వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. ఎలా సాధ్యమైంది? ఎవరికి రాని నిధులు రాజేంద్ర రెడ్డి గారికి ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే అండి, గతంలో ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పాదయాత్ర చేశారు. సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తారు? నేను 100కి 100 వేస్తాను. పనితీరుకే 100 వేస్తారు, ఆయన వాడే భాషకి? మీడియా సోదరు అందరూ కూర్చున్న టైమున సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ని పట్టుకొని కేసీఆర్ 2009లో సరే అప్పటి కారణాలు టికెట్ మిస్ అయింది. 2014లో మీకు మళ్ళీ టికెట్ మిస్ అయినప్పుడు కొంత మీరు అలిగారు కాబట్టి పార్టీకి రిజైన్ చేశారు. అయితే రాజకీయం వదిలేదు కావచ్చు, కానీ పార్టీ మారడానికి జరగకపోయేది. బట్ ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చాను రాజకీయాల్లో? చాలా సార్లు అనుకున్నా. రాజకీయంలో నేను పడ్డని కష్టాలు నాకు తెలిసి ఎవరు పడి ఉండరు. జూరం కంటే భయంకరమైనది రాజకీయం. నాకు పట్టినటువంటి పరిస్థితి ఇంకే రాజకీయ నాయకుడు కూడా పట్టొద్దని కోరుకుంటున్నాను. సో ఇన్నేళ్ల ప్రస్థానంలో ఎక్కువగా అధికంగా బాధపడ్డ రోజు సంఘటన ఏంటి? నాకు ఒక సన్, ఒక డాటరు. ఆ సన్ యాక్సిడెంట్లో ఆ టైంలో నా మీద మర్డర్ కేసులు పెట్టి 45 రోజులు మేము దేశం అంతా తిరుగుటానికి అప్స్కాన్లో పెట్టిన వీళ్ళు. కడుపు పంట ఉండదా అండి? కడుపు పంట కంటే పెద్ద క్రిమినల్ ఎవరు ఉండరు. అంత కేసులు పెట్టి బెదిరించినా భయపెట్టినా కూడా ఎక్కడా కూడా భయపడకుండా, లొంగకుండా, పార్టీ మారకుండా ఉండటంలో ఆ ధైర్యం ఏంటి రాజేంద్ర రెడ్డి గారికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ గాంధీ ఫ్యామిలీ. ఓకే. సెకండ్ పార్టీ దాంట్లో ఉన్నా కాబట్టి దాంట్లో నేను వేరే కండువ నేను ఊహించుకోలేను. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్. నేను మీ విజిత. ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్నారు పశ్చిమ వరంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు. ఆయన రాజకీయ ప్రస్థానంతో పాటు రాజకీయ భవిష్యత్తు, అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, వీటన్నిటి గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి రాజేందర్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఫైన్. పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ఎస్పెషల్లీ నియోజకవర్గంలో? చాలా బాగున్నాయి అమ్మ. ఇక్కడ తిరగటంలో ఎక్కడ కూడా ఇది లేకుండా చాలా హ్యాపీగా ఉన్నారు. కాన్స్టిట్యున్సీ ప్రజల మటుకు మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే గతంలోకు ఇప్పటికి కంపేర్ చేసుకుంటుంటారు ఎక్కడ కానీ, ఎప్పుడు కానీ. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది అనేది రేపు ఇంకెవరు వచ్చినా దీంతో కంపేర్ చేసుకుంటుంటారు. సో ఇక్కడ వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి చాలా హ్యాపీగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. అంటే మీ దృష్టికి వచ్చినంత ప్రకారము నియోజకవర్గంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఏం సమస్యలు? మెయిన్ ఏముందంటే రాష్ట్రంలో వర్షాలు పడంగానే ఫస్ట్ మునిగి ఇదయ్యేది హనుమకొండ ఉంది.
ఈ పోయిన వర్షాకాలం నాటికి 90% వర్షాకాలంలో మునగటం అనేది లేకుండా చేయగలిగినాం మేము. ఓకే. చాలా కొన్ని బ్రిడ్జెస్ కానివ్వండి, నాలాలు కానివ్వండి, రోడ్ హైట్ లేపటం కానివ్వండి, చాలా మటుకు మేము నివారించగలిగినాం. ఇదివరకు మీడియా సోదరులు ఇక్కడనే అవుపడేది, మొత్తం హన్మకొండే చూపించేది. ఈసారి వాళ్ళకి ఇక్కడ లేకుండా వాళ్ళందరినీ ఏటు నగరం మహబూబా అటు ఇటు తోలటం జరిగింది వాళ్ళని. సో దాంతో ఇక్కడ ఏమీ లేకుండా క్లియర్గా 90% క్లియర్ ఈ వర్షాకాలం నాటికి టోటల్ కంప్లీట్ చేద్దామని మేము టార్గెట్ పెట్టుకొని పోతున్నాం. అంటే మీరు ఎలక్షన్ల ప్రచారంలో తిరిగినప్పుడు ప్రజలు ఏ సమస్యలు ఎక్కువగా దృష్టికి తీసుకొచ్చారు? ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వం తీర్చినవి కానివ్వండి, ఇప్పుడు మీరు తీర్చాల్సినవి కానివ్వండి. ఇప్పుడు ప్రజలకు ఉండవలసింది ఫస్ట్ లోకల్ ఇష్యూస్లలో మెయిన్ రోడ్స్, డ్రైనేజెస్, దాని తర్వాత లైటింగ్, ఇవి అయిపోయిన తర్వాత మెయిన్ ముఖ్యంగా శానిటేషన్. ఇవి ఇక్కడ మటుకు స్టేట్ వైడ్ స్కీమ్స్ వస్తాయి. స్టేట్ వైడ్ స్కీమ్స్ వచ్చేవరకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానివ్వండి, రేషన్ కార్డ్స్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, వీటన్నిటిని ఇప్పుడు మళ్ళీ రివోక్ చేసి గతంలో ఇవ్వలే 4-5 yearsకి వెళ్ళి ఇవేవి లేవు. సో ఇప్పుడు మళ్ళీ అవి మేము అన్ని ఎంక్వైరీ జరిగి ఇప్పుడు అన్ని ప్రపోజల్ తయారు చేసి ముందు పెట్టి ఫస్ట్కి వెళ్ళి 1 week 10 daysకి వెళ్ళి రేషన్ కార్డ్స్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గాలు 3500. వీటన్నిటితో ఏమైందంటే కొత్త పండుగ వాతావరణం వచ్చింది. ఎన్ని చేసినా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ మీడియా వీటిని మంచి చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు. వాటి ఎంతైతే మంచి చేయొచ్చో అంత చెడు కూడా చేయగలదు. వీటి ద్వారా ఎన్ని చేసినా తప్పుడు ప్రచారాలు చేసుకోవటానికి డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతాం అనే వాటితోటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు డబ్బులు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఇలా సొంతంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తిరగబెట్టుకొని వాటి ద్వారా ఎట్లా అంటే రెచ్చగొట్టడం, ఏది మన మహిళలకు ఉచిత బస్సు అనగానే ఆటో యూనియన్ రెచ్చగొట్టడం. వాళ్ళ సమస్య ఉన్నది వాస్తవమే, పరిష్కారం చేసుకోవడానికి చెప్తే పరిష్కారం కూర్చుంటే అవుతుంది. అది వదిలిపెట్టేసి రెచ్చగొట్టడం, దాన్ని ఇది చేయటం, నలుగురితోటి వాటిని పేమెంట్ ఆర్టికల్ తోటి ఇంటర్వ్యూస్ చేయటం, చేసేసి వాటిని ట్రోల్ చేయటం. దానివలన వాళ్ళు 10 ఏళ్ళలో చేయలేనిది మేము 15 నెలలు చేయగలిగినాం. ఇలా ఏమి ఇచ్చాడు అయ్యోనంటే 6 పథకాలే అంటున్నారు కదా. 6 పథకాలల్లో ఒక మహిళల ఉచిత బస్సే కాదు కదా, 500 రూపీస్ సిలిండర్ది ఉన్నది, 200 రూపీస్ కరెంటుది ఉన్నది. ఇప్పుడు మేము ఇవ్వబోయే ఇప్పుడు ఈ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, ఒకటి ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. మేమైతే వాళ్ళు మేము అదే అడగగలుగుతాం. 10 ఏళ్ళల్లో KG to PG అన్నారు, 3 ఎకరాలు అన్నారు, దళితుని ముఖ్యమంత్రి 1,00,000 చెప్పారు. 10 ఏళ్ళలో కూడా చేయలే మీరు. మేము 15 నెలల్లో అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఉన్నారు, 21,000 ఇచ్చిండ్రు, 21,000 కోట్లు అంటే చిన్న విషయం. అది మా గొప్పతనం. అది వాళ్ళ నోటితో చెప్పగలుగుతాను. మీరు 31 అన్నారు, 21 ఇచ్చిండ్రు అంటున్నారు వాళ్ళు. ఆ 21 చేయటం కూడా వాళ్ళ లెక్క ప్రకారం అయినా కానీ అది మా గొప్పతనం. అది కరెక్టే రాజేంద్ర రెడ్డి గారు. అంటే 21,000 కోట్లు నిజంగానే పెద్ద అమౌంటే, కానీ దానివల్ల చూడటానికి పెద్ద అమౌంట్ కనిపిస్తుంది కానీ అందరికీ అవ్వలేదు కదా. అంటే మేము అందరికీ ఇవ్వము. వాళ్ళ తిరిగా గుట్టలకు, మల్లారెడ్డి లాంటి వాళ్ళకు, బండలకు వ్యవసాయం చేయకుండా ఇక్కడ కొనుక్కొని అలా పెట్టుకొని హైదరాబాద్లో కూర్చుంటే వాటి కట్టి ఏమంటే ఇచ్చి అంత ఇదిలో వాళ్ళ తిరిగా మేము మోసగలం కాదు. మేము కరెక్ట్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రేషన్ కార్డ్స్లో వైట్ రేషన్ కార్డ్స్ 90% ఉన్నాయి. 90% పేదవాళ్ళు ఉన్నారు మన దగ్గర. దేనికి తీసుకున్నారు అంటే పిల్లలకు రియంబర్స్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్ గురించో, లేకపోతే వైట్ రేషన్ కార్డు ఉంటే మన ఆరోగ్యశ్రీ వర్తిస్తుందనో, వీటికి తీసుకోవటం వలన ఆడ రేషన్ లిఫ్ట్ చేయరు. వీళ్ళు లిఫ్ట్ చేయకపోతే ఆ బియ్యం అన్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. దాంతో ఆర్థిక భారం భయంకరంగా పడుతున్నది కదా. మొన్న సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిందంటే వైట్ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది తేలిపోద్ది కదా. వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు కారు ఉన్నది, వెహికల్, వైట్ రేషన్ కార్డు ఎందుకు ఇవ్వాలి? ఒక మాటంలో కూడా కట్ చేయటమే. అది చేయగలిగితే జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్నది 100% జరుగుతున్నది. టేబుల్ తయారు చేసి పెట్టినది. అది ఆన్ ఫైన్ మార్నింగ్ ఏ రోజైనా మేము రిలీజ్ చేయగలుగుతాం దాన్ని. ఎందుకంటే అర్హత లేని వాళ్ళకు ఏ విధంగా ఇవ్వాలండి? ఫైనాన్షియల్ బర్డెన్ ఇన్ని పడుతుండగా అర్హత మీకు కార్లు పెట్టుకొని నీకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమంటే, కార్లు పెట్టుకొని తెల్ల రేషన్ కార్డు ఇవ్వమంటే ఏం అర్హత అది? నీకు అన్ని ఎకరాలు పెట్టుకొని పడాబడి పెట్టి దాన్ని పంట పాగియకుండా నీకు డబ్బులు ఇవ్వమంటే గుట్టలకు బండలకు ఇవ్వమంటే ఇస్తుంది. తప్పు కదా అది.
21,000 అంటే బిగ్ అమౌంట్ అని అంటున్నాం. వాళ్ళే అన్నారు, వాళ్ళు మనం లెక్కలు ఉన్నాయి, ఆడిట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అందులో, ఎక్కడేం తప్పు ఉండదు కదా. వాళ్ళు కూడా అంటున్నారు, ప్రతిపక్షాలు కూడా. కానీ అందరికీ రాలేదు ఎగివేయటం. ఇప్పుడు 100 మందిలో 98 మందికి ఇచ్చిన రానిద్దరితోటి లొల్లి పెట్టియటం అలవాటు అయిపోయింది. వాళ్ళు ₹1,00,000 అని చెప్పారు, 1,00,000 ఇచ్చిండ్రా 10 yearsలో? 15 ఏళ్ళకే కొంపలేమో ముంచుకపోయినట్టు ఓ అని బట్టలని చెప్పుకుంటున్నారు. రోడ్డు మీకు ఎక్కి ఓదికో, మా అల్లుడు దిక్కు, వీళ్ళు దిక్కు, వాళ్ళ దిక్కు, మేము నిలదీసి మేము వాడు చర్చకు రమ్మానండి. నేను చెప్తున్నా ఇవాళ మీ ద్వారా 15 నెలల్లో మీ 10 నెలల చేయండి, మేము నిరూపించి చూపిస్తా. కానీ మీరు వాళ్ళకు భగవంతుడు నోరిచ్చిండు, ఏది కానీ ఇవాళ మాట్లాడతాడు ఒక సబ్జెక్టు, దాని మీద కౌంటర్ ఇచ్చి జవాబు చెప్పే లోపల దాన్ని తప్పించుకొని తెల్లారి ఇంకోటి మాట్లాడతాడు. దాన్ని ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాడు, ఇంకో సబ్జెక్టు మాట్లాడుతుంటాడు. కానీ అవి మాట్లాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ నాయకులని. వాళ్ళు ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు, దాని మీద మేము మళ్ళీ ప్రశ్నలు ఎత్తేటప్పటికి, విమర్శించేటప్పటికి మళ్ళీ ఇంకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఇంకొక అంశం. మేము చెయ్యట్లేదు. వాళ్ళు ప్రశ్నించినప్పుడు మేము కౌంటర్ చెప్తాం, చెప్పగానే దానికి పారిపోతారు దానికి. ఇప్పుడు నిన్న ఉదాహరణ చూడండి, ఆ కాలేజ్ది భూములది అన్నారు, ఎస్యూ భూముల దాంట్లో ఎంత నిజమైన దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉపయోగిస్తున్నారు, దాంట్లో ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు కొట్లాడి చేసిన దానికి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం 400 ఎకరాలు పట్టుకొచ్చిన ఆర్డర్ కాపీ చూపించారు మా డిప్యూటీ సీఎం గారు. ఇన్ని చూపించినాక కూడా నిన్న మా దగ్గర ఓ ఎమ్మెల్యేలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి పర్యావరణ కాపాడటానికి దీన్ని ఇచ్చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేస్తున్నదని మా మాజీ ఎమ్మెల్యేలు చెప్తాను. ఇక్కడ ఈ గోడకు ఆనుకొని, కంపౌండ్కి ఆనుకొని ఉన్నదే 1.5 acre పార్క్ ల్యాండ్. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టిండు, పార్క్ ల్యాండ్లా. దాని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మొత్తం డాక్యుమెంట్స్ తీసి అసెంబ్లీలో కూడా మాట్లాడినా. వాళ్ళ గవర్నమెంట్ అంటే మన దాని టోటల్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. గవర్నమెంట్ ఉండగానే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అన్ని తీసుకున్నాను నేను. 10 ఏళ్ళు అవుతుంది, 8-9 ఏళ్ళు అవుతుంది కట్టి. ఇవాటి వరకు ₹1 ట్యాక్స్ కట్టలే కార్పొరేషన్కు. ఇంటి నెంబర్ లేదు, కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు. కరెంట్ ఏడికెళ్ళి వచ్చింది వాళ్ళకి, ఇలా సెంట్రల్ లైటింగ్ వెలుగుతుంది లోపల అని తెలుసుకుంటే కన్జ్యూమర్ నేమ్ BRS, ఫాదర్ నేమ్ TRS. వీళ్ళు పర్యావరణ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తున్నది మాకు. ఇప్పుడు మరి అధికారంలో మీరే ఉన్నారు కదా, అవును, యాక్షన్ తీసుకోవచ్చు కదా. తీసుకుంటానికి నేను అన్ని తీసుకున్నా, అసెంబ్లీలో మాట్లాడినా, కోర్టు అనేది పిల్లు కూడా వేసిన. వాళ్ళు ఇది లేకుండా పోయి ఒక లేసి స్టేటస్ కో అనేది ఒకటి పట్టుకొచ్చుకున్నారు. నేను ఇప్పుడు దాని మీద నేను ఒకటి దాన్ని ఎట్లాగో వదిలిపెట్టాను అనుకోండి. అది ఎవరు ఏదున్నా లేకున్నా దాన్ని వదిలిపెట్టేది లేదు. కాకపోతే దాంట్లో కొందరు అధికారులు పాత వాళ్ళు కూడా ఉండటం వల్ల కొన్ని దాన్ని తప్పించి ఆ స్టేటస్కో వచ్చేదాకా వెయిట్ చేయడానికి కొన్ని తప్పులు పట్టించారు. కానీ దాన్ని ఎట్లా ఇది చేయాలనే దాని మీద నేను ఏం చేసినా, ప్రైవేట్ సూట్ మా వేరే కాలనీ వాసులు వీళ్ళు వాళ్ళందరూ కూడా ఫైల్ చేసింది దాని మీద. అది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారము పార్క్ ల్యాండ్లో ఎవరు కట్టరాదు. అట్లాంటి దాంట్లో కట్టేసి దాన్ని దాన్ని 1 acre అని చెప్పి తీసుకొని 1.5 acre కబ్జా పెట్టిండు. టోటల్ ప్యూర్లీ పార్క్ ల్యాండ్ అని గవర్నమెంట్ క్లియర్గా చెప్పేసింది, వాళ్ళకు కూడా తెలుసు అది. మరి వీళ్ళే దాని గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ఓకే మేము తీసుకున్నది అమ్మటానికో, లేకపోతే 400 ఎకరాలు అమ్మటానికో, లేకపోతే గవర్నమెంట్ యూజ్ చేయడానికో, లేకపోతే మా ఇంటికో ముఖ్యమంత్రి గారి ఇంటికో అది తీసుకోరు కదా. అదైతే ఇది ఏకంగా వాళ్ళు ఆఫీస్కే తీసుకున్నారు. ఇది వీళ్ళు మాట్లాడుతుంటే దాని గురించి అసెంబ్లీలో మాట్లాడి నేను ఒకటే అన్నా, ముక్కు నీళ్ళకి రాస్తా, రాజీనామా చేసిపోతా, రేపు పొద్దుగా నేను ఫైల్ తీసుకొచ్చి అలా పెడతా, దానికి జవాబు చెప్పండి అంటే ఇలాంటి జవాబు లేదు. దాని గురించి మాట్లాడరు, ఇంకా వేరే వెళ్ళిపోతారు, టాపిక్ డైవర్ట్. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకు భగవంతుడు గొంతు ఇచ్చాడు. ఇట్లయితే అట్లా రాసుకో, అట్లయితే ఇట్లా రాసుకో, ఇది వాళ్ళ ఆలోచన. వీళ్ళకి అంటే వీళ్ళు ఈ రోజులో ఉన్న పాలిటిక్స్కు సూటబుల్ క్యాండిడేట్స్ వీళ్ళు. అబద్ధాలు నిజం మాట్లాడితే చచ్చిపోతారు, వాళ్ళకు గండం గిట్టు ఉన్నట్టున్నది. అది దాని తగ్గట్టు గొంతు ఇచ్చిండ్రు, ఆ కుటుంబానికి గొంతు ఇచ్చిండ్రు. వాళ్ళే సూటబుల్ అంటే అబద్ధాలు చెప్పడంలో వాళ్ళే సాటి. ఈసారి కూడా వాళ్ళే గెలిచేవాళ్ళు కదా. ఎట్లా వాళ్ళు గెలిచేవాళ్ళంటే వాళ్ళు గెలిచడానికి ఇప్పుడు ఓడిపోయినరు, కూర్చున్నారు ఆడ. మేము వీళ్ళ తీరుగా అబద్ధాలు చెప్పలేము. మేము ఏదంటే ముక్కు స్ట్రైట్గా పోతాం, స్ట్రైట్గా చెప్పేస్తాం. ఏదంటే ఎస్ అయితే వేస్తున్నాం, అయితే నో. కానీ వీళ్ళు అట్లా ఉండదు, ప్రతిదీ అరచేతిలో చూపిస్తారు. వీడికి వచ్చి డల్లాస్ అన్నారు, మీడియా సోదరులకు ఇల్లు కట్టిస్తా అన్నారు, మీరు ఇంట్లో కూర్చొని వైఫై ఈ డైలీ ఆఫీస్ పోనే అవసరం లేదన్నారు. ఇక్కడ పోయినరు, ఇక్కడ 3 రోజులు నడియాలి ఇక్కడ ఆ రోజులలో సీఎంగా.
నమ్మరా? తెలంగాణ ఉద్యమం అంటే వీళ్ళు ఇలా బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ ఏం చేస్తుంది? కులాలను మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ ఏం చేస్తారు? ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతుంటారు. ఇప్పుడు అంతా అయిపోయింది కదా, మళ్ళా తెలంగాణ ద్రోహులు కుట్ర పండుతున్నారు తెలంగాణ మీద ఆట. అర్థం ఉందండి? తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు అయిపోయింది, అంత అయిపోయి వాళ్ళ జాగాలు వాళ్ళ పేరు మన జాగాలు మనం ఉన్నాం. ఇప్పుడు అంటే ఇంకా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఇంట్లో పండుకుంటూ తెలంగాణ వచ్చిందా? ఉన్న 2 ఎంపీలలో కానీ లేదు ఇట్టే ఉండే, ఒకడే ఉన్నాడు. ఆ ఒక్కడు పార్లమెంట్కి వచ్చినాడు కాదు, మాకు తెలంగాణ ఏం తెచ్చాం, ఇంకా దాన్ని యూజ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకా ఇది చేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా ఈ జిల్లాలో నేను అడుగుతాను, ఈ వరంగల్ జిల్లాని 6 ముక్కలు చేసినావు. నువ్వు వరంగల్ జిల్లాకి ఏం చేసినావు? వరంగల్ జిల్లాకి చెప్పమని అడుగుతాను. మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెడితే ప్రజలు తిరగబడతారు, నిలదీస్తారని చెప్పి భయానికి ఆ అవుట్స్కట్స్లో పెట్టుకుంటా అన్నట్టు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఈడ పెట్టాడు, ఈడ పెడితే ఫెయిల్ అవుతారని తెలుసు వాళ్ళకు. వీళ్ళని మరోసారి మోసం చేయడానికి వచ్చే ప్రయత్నంలో చేస్తున్నారు, కానీ వాళ్ళు సక్సెస్ కారు. ఎందుకంటే వాళ్ళు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 0 వచ్చింది చూసిరు మీరు. అసలు ఏ థర్డ్ ప్లేస్కి ఎక్కడికి, థర్డ్ ప్లేస్ కూడా కాదు, 6th ప్లేస్ అంటారు దాన్ని. డిపాజిట్ రాదు. వాళ్ళు ఏ విధంగా ఇంకా నమ్మకంతో వస్తారు అనుకుంటాను. నో వే, దాని ఛాన్సే లేదు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఈ 15 నెలల్లో ఏం చేసింది, ఇంకా ముందు ముందు ఏం చేయబోతోంది, అలాగే హెచ్సియు భూముల గురించి కూడా మీరు మాట్లాడారు. వీటన్నిటి గురించి మాట్లాడే ముందు మీ పర్సనల్ లైఫ్ గురించి ఒకసారి మాట్లాడితే, మీ రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి చూద్దాం. సో మీరు ఎన్ఎస్యు నుంచి కూడా దీంట్లోనే ఉన్నారు, ఇప్పటి వరకు అదే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. లైబ్రరీ కమిటీ చైర్మన్గా చేశారు, అండ్ స్టూడెంట్ యూనియన్లో కూడా రకరకాల విభాగాల్లో రకరకాల హోదాలు ఉంటూ వచ్చారు. సో టికెట్ రావటం మాత్రం ఎందుకు ఇంత లేట్ అయింది? ఓకే కావాలి. కొన్నిసార్లల్లా ఇప్పుడు రాజకీయాలలో ఓపిక కావాలి. రెండోది నాకు ఆ ఓపిక ఉన్నది కాబట్టి నేను అలా మెదలగలిగిన. కొందరు పార్టీలో కటింగ్ అని ఏదైనా లిటరలీ కటింగ్ అనేది కటింగ్లు పెట్టడం వలన జరిగింది అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈక్వేషన్స్ అలయన్స్ వచ్చింది. అలయన్స్ వచ్చినప్పుడు సత్యనారాయణ రెడ్డి గారికి ఇచ్చారు ఫస్ట్ టైం. తర్వాత కొన్నిసార్లు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో ఈక్వేషన్స్ రెడ్డిస్కి ఎక్కువైతాయి అని అదో వంకతో పక్కకు పెట్టిండ్రు. ఇట్లా ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చిన తరుణంలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మాకు నా యొక్క మొన్నటిసారి ఇప్పుడు 5 సార్లు ఇవ్వలే. ఈసారి కూడా ఇవ్వకపోతే నాకు కూడా మంచిగా అనిపించట్టే రాజకీయంలో 39 ఇయర్స్. సో వారు కూడా గుర్తించింది నన్ను, ఇది రాజేందర్కి అన్యాయం జరుగుతున్నది, దాన్ని కంపల్సరీ మనం ఈసారి ఇది చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఇవ్వటం జరిగింది. దాంతో నేను ఎలా అంటే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఎందుకు రావాలనుకున్నారు పాలిటిక్స్? మేము స్కూల్ లైఫ్కి వెళ్ళి కూడా అంటే 9th క్లాస్ 10th క్లాస్కి వెళ్ళే మాకు ఆ క్వాలిటీస్ అనేవి ఒక గ్రూప్ ఎక్కడ పోయినా 10 మంది కలిసి తిరిగే తత్వాలు ఉండేది. ఇక అట్లానే ఇంటర్ నుంచి వెళ్తే అప్పుడు ఇంటర్ అన్నప్పుడు జూనియర్ కాలేజ్ ఎలక్షన్స్ ఉండేది మాకు, స్టూడెంట్ ఎలక్షన్స్. ఇక మేము అట్లా అట్రాక్ట్ అయిపోయినాం దాంట్లో. ఇక అలానే జూనియర్ కాలేజ్ తర్వాత ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా చేసినాను ఎన్ఎస్యూగా. ఇట్లా అదే చేసుకుంటూ వచ్చినప్పుడు నెక్స్ట్ యూత్ కాంగ్రెస్లోకి వచ్చేసినాం. యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేసినాం 8 ఇయర్స్. అదే 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ డీసీసీ కూడా 11th ఇయర్. సో 25 ఇయర్స్ ప్రెసిడెంట్గానే కొనసాగగలిగినాను పార్టీకి. ఎక్కడ కూడా వాస్తవం చెప్పాలంటే మాకు ప్రెజర్లు వచ్చినాయి, గొడవలు అయినాయి, ఎన్నో కేసులు పెట్టారు మా మీద. భగవంతుని దయ వలన నా మైండ్ సెట్ అటెన్షన్ డైవర్ట్ కానివ్వలేదు, ఇలా ఉండగలిగినాం. నమ్ముకున్న వాళ్ళకు న్యాయం జరుగుతుంది పార్టీలో అనే ఒక నమ్మకం నాకు కూడా స్థాయిలో పోతుంది అనుకున్నా. కానీ అది దాటక ముందుకే నేను మళ్ళా రికవరీ కాగలిగినానంటే నాకు చాలామంది ఉదాహరణకు తీసుకుంటుంటున్నాను. రాజేందర్ చూడు పార్టీ పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇలా న్యాయం జరిగింది అని చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా మేము ఇది కాగలుగుతున్నామంటే సంతోషంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారు. ఈ రోజు రేవంత్ రెడ్డి వరకు కూడా మీరు కలిసి పనిచేస్తున్నారు. 2009లో సరే అప్పటి కారణాలు టికెట్ మిస్ అయింది. 2014లో మీకు మళ్ళీ టికెట్ మిస్ అయినప్పుడు కొంత మీరు అలిగారు కాబట్టి పార్టీకి రిజైన్ చేశారు. ఇవన్నీ కూడా వచ్చాయి. నిజమైన అప్పుడు ఒక 1 ఇయర్ పాటు పార్టీకి దూరంగా ఉన్నారా? నేను ఎన్నడూ కూడా 1 ఇయర్కు కానీ ఎప్పుడు ఒక రోజు కూడా దూరం. నేను అలిగి ఉండొచ్చు కానీ బాధపడ్డప్పుడు 2 రోజులు నేను ఇప్పుడు బయట వాళ్ళు అడిగేది వదిలిపెట్టి ఇంటి వాళ్ళు కూడా అడుగుతుంటారు కదా, ఇన్ని రోజులు చేసినందుకు ఏది అది ఇక్కడ అని చెప్పి కొద్దిగా ఉంటారు కాబట్టి కొద్దిగా ఏమైనా అలుగుతూ 1-2 రోజులు అలిగి ఉండొచ్చు అంతే తప్ప 2004లో ఇవ్వలే నాకు.
2009లో ఇవ్వలే, ఓకే 2004 నుంచి 4లో ఇవ్వలేనా, ఆ, 4లో కూడా ఇవ్వలే. సత్యనారాయణ రెడ్డి గారికి ఇచ్చారు అప్పుడు, ఓకే 2009లో ఇవ్వలేదు, ఇవ్వలే. 14లో ఎప్పుడు రాలేదు, ఇవ్వలే, 18లో మొన్న రాలేదు, వచ్చింది అంతే మొన్న తప్ప వచ్చింది. ఎప్పుడు రాలే. కానీ మొన్న వచ్చింది ఎట్లా అంటే ఫస్ట్ టైం వచ్చింది గెలిచారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా ఇన్నేళ్ల హ్యాపీగా పోరాటం ఉన్నది. ఫలించింది అని. ఉంటుంది కదండి న్యాచురల్ అది. ఇప్పుడు ఎట్లా అంటే ఇన్నేళ్ల తర్వాత వచ్చినందుకు చాలా సంతోషం ఉన్నది. దాని తగ్గట్టు కూడా రెస్పాన్సిబిలిటీ కూడా గవర్నమెంట్ ఉన్నది కాబట్టి చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నది. పొద్దుగా లేస్తే అబ్బో ఎమ్మెల్యే అంటే ఏదో చూడటానికి మనం ఇదని అనుకుంటాం, కానీ వారికి ఉండే బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ, పబ్లిక్ తోటి ఉన్న అటాచ్మెంట్ తోటి, ఆ రిలేషన్స్ తోటి ఎంత స్ట్రెస్లోకి పోతుంటాం అనేది తర్వాత అర్థమైంది. రాత్రి 11, 12 అవుతుంది, పొద్దుగాల 6 గంటలకి లేవాలి, వచ్చి ఇంటికాడ 7:30కే కూర్చుంటారు విజిటర్స్. వాటన్నిటితో ఉంటూనే ఉంటే దాని తగ్గట్టు కూడా సరే. ఒకటైతే ఇప్పటికీ నాకు అర్థం కానిది ఏంటంటే, వచ్చినందుకు సంతోషపడి ఇది కావాలన్నా, లేదంటే ఈ స్ట్రెస్ తోటి అరే పర్సనల్ లైఫ్ పోతుంది, అన్నీ పోతున్నాయి అనే బాధ కూడా ఉన్నది. వచ్చినందుకు సంతోషం, చాలా ఇన్నేళ్ళ పడ్డందుకు కష్టం, కానీ అది ఇక ఎనీవే మొత్తానికైతే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. రైట్. నేను అదే అడగబోతున్నాను. సరే ఇన్నేళ్ల ప్రస్థానంలో 39 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. టికెట్ రానప్పుడు సరే బాధపడ్డ సందర్భాలు ఉంటాయి. మీరు ఇందులో ఉన్నారు కాబట్టి ప్రత్యక్షంగా వస్తే వచ్చింది, లేదా వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఓపికగా అని ఇలా ఎదురు చూసారు. బట్ ఇంట్లో వాళ్ళ నుంచి మీరు అన్నట్టుగా ప్రెషర్‌గా ఉంటది. ఎందుకు ఈ రాజకీయాలు వదిలేయమంటారు, లేదా ఇంకొక పార్టీకి వెళ్ళొచ్చు కదా అంటారు. ఇలాంటివి అంటే పక్క పార్టీ నుంచి మీకు ఆహ్వానాలు ఇలాంటివి ఏమైనా వచ్చాయా? మా ఇంట్లో ఎన్నడూ కూడా పార్టీ మారదామని టాపిక్ అనేది రాలే. హ్మ్. అయితే రాజకీయం వదిలేద్దాం కావచ్చు, కానీ పార్టీ మారడానికి జరగకపోయేది. ఓకే. అలా ఎవరన్నా ఇంట్లో ఎవరు కూడా ఆలోచన కూడా రానియలేదు. ఎవరైనా నన్ను అడిగితే కూడా మాకు ఆలోచన లేదని డైరెక్ట్ నిర్మోహమాటంగా నా ఒపీనియన్ తీసుకోకుంటే చెప్పేసేవాళ్ళు, వాళ్ళే చెప్పేసేవాళ్ళు. దాంతో ఎప్పుడు కూడా ఆలోచన లేకుండా లేండి అది. బట్ అవతల పార్టీ నుంచి వచ్చాయా మీకు? అవతల పార్టీకి వెళ్ళి నన్ను ఇది చేయటానికి ఎన్ని ప్రెజర్లు పెట్టిండ్రు, ఎన్ని మర్డర్ కేసులే పెట్టిండ్రు కదా నా మీద. అటువంటి మర్డర్లు పెట్టిండ్రు, అటువంటి మర్డర్ కేసులు ఇంకా ఉన్నాయి, ఇంకా తిరుగుతూనే ఉన్నాం కోర్టు చుట్టూ. మేము నాంపల్లి కోర్టు చుట్టూ మర్డర్ కేసు అనిశెట్టి మురళి కార్పొరేటర్ అప్పుడు ఉన్న వారిది అది చేసినప్పుడు నా పేరు పెట్టిండు అలా. అయినా మేము ఎక్కడ ఎన్నో ప్రెజర్లు పెట్టిండ్రు, రమ్మని చెప్పి అడిగినరు, ఇంకేదో అన్నారు, ఇంకేదో ఎన్నో చేసినా కానీ ఏ రోజు కూడా అటు బీజేపీ నుంచి అడిగినప్పుడు బీఆర్ఎస్కి వెళ్ళి అడిగింది. ఓకే. ఏ రోజు కూడా నేను సారీ అన్నా, మీరు దాంట్లో ఆలోచన లేదు, దాని గురించి ఇంకోసారి ఆ టాపిక్ అయితే ఇంకోసారి తీయకండి అని ఏదో ఆలోచించుకొని చెప్తాను కూడా అట్లా ఆలోచన లేదు, నో ఛాన్సే ఇవ్వలేదు అన్నట్టు. ఆలోచన లేదని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి, అట్లా ఆలోచన లేదని క్లియర్ చెప్పేసేది. ఓకే. అంటే అంత కేసులు పెట్టి బెదిరించినా భయపెట్టినా కూడా ఎక్కడా కూడా భయపడకుండా, లొంగకుండా, పార్టీ మారకుండా ఉండటంలో ఆ ధైర్యం ఏంటి రాజేందర్ రెడ్డి గారికి? ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. నాకు తెలిసి రాజకీయాల్లో మీరే ఫస్ట్ టైం అని అనుకుంటాను. ఏది ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైం. అదే అంటున్నా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. మీ అంతటా మీరే వచ్చారు, ఇందులో నిలదొక్కుంటున్నారు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మేమేమంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ గాంధీ ఫ్యామిలీ. సెకండ్ పార్టీ. సరే చాలామంది అనొచ్చేవన్నా, అరే అట్టెట్లుంటుంది పార్టీ ఫస్ట్ కదా ఫ్యామిలీ తర్వాత. నేను ఫస్ట్ గాంధీ ఫ్యామిలీనే ఆదర్శంగా తీసుకొని ఇలా పార్టీలో సెకండ్. నాకు దాంట్లో ఉన్నా కాబట్టి దాంట్లో నేను వేరే కండువ నేను ఊహించుకోలేను నా మేడం మీద. మేము అది ఆలోచనకు కూడా రాలే, ఊహలో కళలో కూడా రానివ్వం అది. దానికి ఇక అడిక్ట్ అయిపోయినాం అనుకోండి, ఇంకేదైనా అనుకున్నా ఏదైనా కానీ ఆలోచన మాకు రాకపోయి ఉంటే ఉన్నాం, ఇలా లేదు అంటే వదిలేద్దాం. ఇంకా ఈ 5 ఏళ్ళు కాబట్టి ఇంకో 5 ఏళ్ళు, ఇంకో 5 ఏళ్ళు అనుకుని పోయినాం తప్ప ఎప్పుడు కూడా అధికారానికి కోసం పోవాలి, నేను పార్టీలు మారాలి అనుకుంటే నేను ఎప్పుడూ ఎమ్మెల్యే అయిటండి. ఇప్పుడు కాదు, ఎప్పుడో అయిటాను, మంత్రిని అయిటండి. సో అట్లే ఫస్ట్ టైం టికెట్ వచ్చింది, గెలిచారు అన్న దాంట్లో అంటే ఆ గెలుపుకి కారణాలు ఏంటనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకమా, లేకపోతే గత ప్రభుత్వం మీద వ్యతిరేకత, పర్సనల్ గా రాజేందర్ రెడ్డి గారికి ఇక్కడ ప్రజలకున్న ఆయన మీద ఉన్న విపరీతమైన నమ్మకమా, లేకపోతే ఆయన చేసిన మంచి కార్యక్రమాల, ఏంటి రీజన్స్? అట్లానేం లేదులేండి, కానీ అంటే సిటీ హెడ్ క్వార్టర్స్లలో చాలా దిక్కులో ఓడిపోయినాం. అవునా? సిటీ లిమిట్స్లో. కానీ మేము ఇక్కడ గెలవగలిగినాం అంటే 2-3 కారణాలు. ఈడ ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 సీట్లలో 10 సీట్లు గెలిచినాం. ఈడ ఎవరి సర్వేలో కూడా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్లో ఎక్కడ సర్వేలో కూడా 5-6 కంటే ఎక్కువ లేకుండే. అట్లాంటిది 10 తీసుకొచ్చుకోగలిగినాం ఒకటి. రెండోది ఇక్కడ పార్టీ అనేది ఒకటి. రెండోది అతని మీద వ్యతిరేకత, గత ఎమ్మెల్యే చేసినటువంటి పాపాలు, దౌర్జన్యాలు ఎన్నో ఉన్నాయి, వ్యతిరేకత ఒకటి. మూడోది
అరే పాపం రాజేందర్ అనేటోడు మొదటికెళ్ళి పార్టీ పట్టుకొని తిరుగుతుండు, ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా పార్టీ మారకుండా లొంగకుండా ఎదురు తిరిగి కొట్లాడుతున్నాడు. మనం ఆయనకు ఒకసారి మనం సపోర్ట్ చేయాలి అనే ఒక సింపతి కూడా నాకు కలిసి వచ్చింది. పార్టీలో రేవంత్ రెడ్డి గారు పర్యటనలు, వారు పాదయాత్రలు, బట్టి విక్రమార్క గారు పాదయాత్రలు, ఇవన్నీ కూడా చాలా ఎన్నో ఈక్వేషన్స్ కలుస్తూనే ఎందరో మందికి ఇప్పుడు కొందరైతే బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు కొన్ని ఫంక్షన్స్లలో అక్కడెక్కడో కలిసినప్పుడు రాజేంద్ర అన్న మాతోటి మా రథం చెడగొట్టినావు నువ్వు, మా జీవితంలో మేము ఈ ఆర్ఎస్ఎస్ మాది, మేము జీవితంలో కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం అనుకోలేదు, నువ్వు ఏబట ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి అన్న సందర్భాలనే కొందరు. వాళ్ళు ప్యూర్ ఆర్ఎస్ఎస్ అంటే కరుడు కొట్టిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వీళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్ తోటి నేను గెలవగలిగినాను. ఒకరి అనేది లేదు. అట్లా ఉన్నట్టు సిటీలో 15,000 మెజార్టీ, సిటీలో అంటే అది ఎక్కువ అన్నట్టు చాలా. మళ్ళీ ఇది హైలీ ఎఫెక్టెడ్ బీజేపీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచిన గతంలో ధర్మారావు, మేయర్గా గెలిచిన రాజేశ్వరరావు, ఎంపీగా గెలిచిన జంగారెడ్డి, ఎంపీ కూడా ఇక్కడి నుంచి. అట్లాంటి కాన్స్టిట్యున్సీలో మేము పార్లమెంటు కూడా మెజార్టీ తీసుకురాగలిగినాం. పార్లమెంటు కూడా అంటే కొంచెం ఇప్పుడు ఎలక్షన్ పెడితే 50,000 మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు రైట్ నేను 15,000తో గతంలో గెలిచిన నేను నాకు ఎంత నమ్మకంతో చెప్తున్నాను. నేను ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే 50,000 తక్కువ కూడా గెలుస్తాను. అంటే ఏం మార్పు వచ్చింది 15 ఏళ్ళలో ఏం మార్పు వచ్చింది అనేది మీరు జిల్లా ప్రజలు, హన్మకొండ నియోజకవర్గ ప్రజలను అడగాలి. నాది నేను చెప్పుకోవటం కాదు. ఇవాళ నేను తీసుకొచ్చిన ఫండ్స్ ఏ నియోజకవర్గం తీసుకొచ్చుకోలేకపోయాను. నేను చేసిన అభివృద్ధి, ఏ డివిజన్ పోయినా రోడ్లు నడుస్తుంటాయి, వర్కులు చూడండి. ఇప్పుడు మీరు ఇట్లా వస్తుంటే కూడా నేను చూసిండొచ్చు, రోడ్డు మీద అన్ని బస్తాలు వేసినాయి, ఏది క్యూరింగ్ కోసం పెట్టింది. ఏ డివిజన్లో పోయినా నాయమ్నగర్ బ్రిడ్జ్ కానివ్వండి, మాడవీధులు కానివ్వండి, కాలేజీ కళాక్షేత్రం కానివ్వండి, తేలేని ఎయిర్పోర్ట్ మాకు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఎయిర్పోర్ట్ మాకు పని అవుతున్నది, యాక్వేషన్, ల్యాండ్ యాక్వేషన్కు మాస్టర్ ప్లాన్ ఇచ్చిండు, రింగ్ రోడ్ ఇచ్చిండు, ఇంకేం టెక్స్టైల్ పార్క్ ఇమ్మీడియట్ ఫండ్స్ అలాట్ చేసిండు. గిన్నె వచ్చినాక వాళ్ళు 10 ఏళ్ళదేలే, 15 నెలలు కాదు, సంవత్సరంలో మేము తెచ్చేసినాం వాడికి. కాళోజీ కళాక్షేత్రం గురించి మీరే అన్నారు కాబట్టి కాళోజీ కళాక్షేత్రం వచ్చింది, కానీ ఎవరు కట్టారు, అది ఎవరు ఓపెన్ చేశారు, ఎవరి హయాంలో కట్టిరు? ఇక్కడ మీడియా సాక్షిగా, హనుమకొండ జిల్లా ప్రజల సాక్షిగా వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు, టీఆర్ఎస్ వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. వాళ్ళు పిల్లర్లు స్లాబ్ పోసి వదిలిపెట్టారు. స్టార్టింగ్ 2-3 ఇయర్స్లో వదిలిపెట్టిన తర్వాత సలాకాలన్నీ ఇట్లా ఊగుతున్నాయి. కట్ చేసుకోపెట్టేళ్ళు, బస్తాలు వేసుకొని వీళ్ళు తిరిగేటోళ్ళు, పేపర్లు ఎరకపోయేటోళ్ళు కట్ చేసుకుంటూ పోయే పరిస్థితులు ఉండే. ఆ ఫోటోలు కూడా పెట్టిన, నాడు నేడు అని కూడా పెట్టిన విత్ ఎవిడెన్సెస్ తోటి. మేము వర్క్ స్టార్ట్ చేసి, నేను ఎమ్మెల్యే అయినాక అయితే వాళ్ళు ఇది స్టార్ట్ చేసినాక సెక్రటరియట్ కట్టేసుకున్నారు, ఇవి కట్టుకున్నారు, ఈ బిల్డింగ్ ఇది, కానీ అది మాత్రం అట్నే వచ్చింది. నేను వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ సీఎం గారితో మాట్లాడి, అన్న ఇట్లున్నది, ఇట్లా కావాలంటే రాజేందర్ గోహెడ్ అన్నాడు. అనగానే నమ్మకం మీద వచ్చేసినాం. కలెక్టర్ గారు మీ అందరం రివ్యూ, ఉదయం 11 గంటలకు సెక్రటరియట్ తీయక ముందుకే ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. వీటి మీద ఉదయం 9 గంటలకు పెట్టుకొని చలో ఎప్పటికెళ్ళండి ఫస్ట్కి వెళ్ళని స్టార్ట్ చేయాలని అనుకున్నాం. శాంక్షన్స్ ఇచ్చేసిండ్రు, ఆర్డర్స్ ఇచ్చిండ్రు. ఇదివరకు టూరిజం వల్ల లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ ఏదో ఉండేదానికి, ఈ R&B వల్ల నువ్వని చెప్పి లొల్లి నడుస్తున్నది. ఆ పిల్లలు స్లాబ్ వేయటానికి కూడా కరెక్ట్ సెట్ చేయలే, వాళ్ళు కూలిపోయే పరిస్థితి. అది REC NIT నుంచి ఇంజనీర్స్ని పెట్టి దానికి మళ్ళీ దాన్ని ఎక్స్ట్రా స్ట్రెంత్ దానికి యాడ్ చేయాలనే ఆలోచనతో మళ్ళీ 10 crores శాంక్షన్ పెట్టుకున్నారు. వాళ్ళు తినేసిండ్రు. దాన్ని కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించినాం. ఇది అయిపోయిన తర్వాత ఫండ్స్ ఇమ్మీడియట్ రిలీజ్ చేయాలని చెప్పి సీఎం గారు అయితే టగా ఫండ్స్ రిలీజ్ చేసుకొని పట్టుకొని వస్తే కాంట్రాక్టర్లు మార్చిన, వాళ్ళు పెట్టిన కాంట్రాక్టర్ల మీద ఎంక్వైరీ ఉన్నది కదా, కొత్త కాంట్రాక్టర్ని పెట్టి మేము స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసినాక నేను ఒకటే అడుగుతున్నా, పేపర్ల గవర్నమెంట్ దగ్గర ఎప్పుడు ఎంత ఫండ్ రిలీజ్ అయినది డేట్స్ వైజ్ అయితే ఉంటుంది కదా, మినిట్స్ బుక్ ఉంటుంది కదా. వాడు చదువుకున్నాడు అయితే, ఎవడే కానీ అన్నోళ్ళు వాళ్ళు చదువుకున్నట్టు మినిట్స్ బుక్ ఉంటుంది, నెట్ కొట్టినా దొరుకుతుంది, లేకపోతే ఆఫీస్ పోయి ఇన్ఫర్మేషన్ యాక్ట్ 10 రూపాయలు కడితే వస్తుంది. మీ హాయంలో దానికి సుమారు 80 కోట్ల 90 కోట్ల 100 కోట్ల అయింది అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ హాయంలో తెచ్చిన డబ్బు ఎంత, మా హాయంలో తెచ్చిన డబ్బు ఎంత, మీరు 25% కూడా తెలియలే.
అసలు దాన్ని కాస్ట్ ఎంత, ఏసీ సిస్టమ్లు, చైర్స్, ఫ్లోరింగు, కలర్స్, ప్లాస్టింగే చేయలేదు, కనీసం పెట్టకుండా అతి భయంకరంగా పిల్లర్ స్లాబ్కి అయితే అసలు ఇల్లు కట్టాలంటే పిల్లర్ స్లాబ్ కంటే 20-25%ఏనండి. మనం ఇల్లు కట్టాలంటే బేడాలు, గొల్లాలు, ఇవి శానిటేషను, ఫ్లోరింగు, వైరింగ్, వీటికి ఎక్కువ అవుతుంది అసలు కాస్ట్ అంతా. ఏ చిన్న పిల్లని అడిగినా చెప్తాడు. 60% బిల్స్ మేము పట్టుకో, మన 75% బిల్స్ మేము పెట్టి డబ్బు తీసుకొచ్చాం, 25% డబ్బు మీరు తీసుకొచ్చిండ్రు. దానికి మరి మీరు ఎందుకు వదిలిపెట్టిండ్రు? మీరు పిల్లలు వేయలేదు, స్లాబ్ వేయలేదు, మేము ఏ రోజు అనలే, ఏ రోజు కూడా అనలే, ప్రెస్ మీట్లో కూడా అనలే. మీరు కట్టిన వదిలిపెట్టిన స్థాయి ఇది డేట్ ఎప్పుడో చూసుకోండి. మేము కట్టి స్టార్ట్ చేసింది ఇది. కానీ కోర్టు తీసుకొచ్చి మేము పెట్టి చేస్తే అది మేము చేసాం, మీరు వదిలేసిండు, లిటరల్లీ దాన్ని వదిలేసి దాన్ని మనకి రాకుండా తీసిపోయారు. ఇంకో 2-3 years అయితే సలాకాయ సిమెంట్ ఇట్లా కొట్టి సలాకాయ ఇరుసుకపోయి అమ్ముకుంటే పాత సామాన్ వాళ్ళు. గత ఎమ్మెల్యే వాదన వేరే ఉంది కదా, 90% మేమే కంప్లీట్ చేసాం, 10% పైన కంప్లీట్ చేసుకొని వాళ్ళ పేరు పెట్టుకున్నారు అని. అందుకే ఏమంటున్నానంటే, నాది నేను చెప్తా, ఆయన చెప్తాడు. ఇక్కడ ఉన్న మీడియా టోటల్ సాక్షిగా వాళ్ళ ముందు 2 నిమిషాలు కూర్చుందాం రా, నేను ఇప్పటికి వస్తా అంటాను కదా. మీడియా వాళ్ళ సమక్షంలోనే మేము తిరిగి వాళ్ళే టీవీలలో పెట్టిరు కదా. మరి వాళ్ళని కూడా అబద్ధమా, మాది అబద్ధమా, వాళ్ళ ముందే తెలిపోద్ది కదా. ఒకటి. రెండోది 90% కంప్లీట్ అయింది అంటాను కదా. 90% కంప్లీట్ అయితే మేము ఈ మిగతా ఫండ్ గింత ఎంత తెచ్చినాం, నువ్వు అసలు దాని ఎస్టిమేషన్ ఎంత? ఆయనకు సింపుల్గా 2 అడగాలి, తెలిసిపోతుంది ఆయనకు. దాని కాస్ట్ ఎంత అనండి, 100 అంటాడు అనుకోండి. మరి మీరు ఎన్ని తెచ్చి ఖర్చు పెట్టారు 90% అయితానికి తెలిసిపోద్ది కదండి. సింపుల్ లాజిక్ అదిగా. నేను వేరే నలుగురు ముందు అందుకే ఏమంటున్నంటే, మీడియా ముందు అడిగేటోళ్ళు లేరు కాబట్టి ఒకటే ఏదైనా చెప్పగలుగుతాడు. ఇప్పుడు 100% కట్టి అంటే కూడా నేను చేసేది ఏముండదు కదా. ఎదురుగా ఉంటే నేను ఆ ఎవిడెన్సెస్ పట్టుకొచ్చి ఆడ పెడతా, ఆయనను పట్టుకురమ్మంట, అప్పుడు ఎవరు తేలిపోద్ది కదా, దొంగ దొరుకుతాడు కదా అలా. అది చెయ్యరు వాళ్ళు, రారు, ఎప్పుడు రారు వాళ్ళు. ఇవాళ అంటారు మళ్ళీ అవతల పడటమే. నేను ఫండ్స్ ఇప్పుడు మినిట్స్ బుక్లో మీటింగ్ అయినాక అప్రూవల్ అయినా ఎంత ఫండ్ అయింది, ఎంత తీసుకోవచ్చు. నువ్వు 90% కడితే నేను 65 కోట్లు 70 కోట్లు తెచ్చిన. ఈ 70 కోట్లు 10%కి అయితే 90%కి ఎంత కావాలి? సింపుల్ లాజిక్ అది. అవి వాళ్ళు చెయ్యరని వాళ్ళది ఏంటంటే, నిజంగా కూడా వాళ్ళు ప్రజలని మోసం చేయటంలో డాక్టరేట్ చేసిండ్రు. అది మేము చేయలేకపోతాం, మాకు మాత్రం కాదు అది. 90% కంప్లీట్ చేస్తే 10 ఇస్తే అంటాడు. 2-3 సార్లు అన్నాడు, టీవీలో చూసిన. ఏదో కలర్ వేసుకున్నారు, వాళ్ళు వచ్చేసిండట. మేము కలర్లు వేసుకొని వచ్చి పబ్లిక్ చూస్తా అంటే ఆ 8 నెలలు వారానికి 3 సార్లు నేను లేకపోతే కలెక్టర్ గారు కూడా మేము విజిట్ చేసుకుంటా, మేము కన్స్ట్రక్ట్ చేసుకుంటా మేము పోయినాం. అందుకే వాళ్ళని ప్రజలు ఇప్పుడు నేను ఏమంటానా, 15,000తో గెలిచిందని 50,000 గెలుస్తా అంటున్నాను ఇవాళ. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంటున్నా అంటే, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. అరే వీడు బుద్ధి లేదా, వాడు మొత్తం వదిలేసిన దాన్ని వాళ్ళు అంతగానో తీసుకొచ్చి తీర్చిదిద్దితే ఇట్లా మాట్లాడుతామని అసహించుకుంటా అంటే కూడా వాళ్ళకు ఏమైనా అనుకుంటారని ఆలోచన ఉండదు. విచిత్రమైన వ్యక్తులు వీళ్ళది. కానీ 15,000 మెజార్టీ అప్పుడు వచ్చింది, ఇప్పుడైతే 50,000 మెజార్టీ వస్తుందని మీరు కాన్ఫిడెంట్తో చెప్తున్నారు. బట్ అవతల పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, 15 నెలల క్రితం ప్రజలు ఏదైతే అనవసరంగా అనాలోచితంగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసాము, ఇప్పుడు మా తప్పు తెలుస్తుంది, ఇప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటాము అనే రియలైజేషన్కి వచ్చారు అని. నేను ఏమంటున్నా అండి, మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఒక 40-50 ఛానల్స్ పెట్టినారు. పెద్ద పెద్ద ఛానల్స్లకి వెళ్ళి చాలా చాలా శాలరీస్ ఇచ్చి పట్టుకొచ్చి అలా పెట్టి పేడ్ ఆర్టిస్టులని, అంటే ఇక్కడ ఏదో జరుగుతుందంటే 10,000 ఇవ్వగానే ఇంట్లో కొట్టుకపోయి తీసుకుపోయే కాడనో లేకపోతే ఇంకెక్కడనో ఆడ పెట్టుకొని కూర్చోబెట్టి ఓ 3-4 రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చి యాక్ట్ చేసి ఇట్లా పట్టాడి రేవంత్ రెడ్డిని తిట్టడం, పార్టీని తిట్టడం, మేము పొరపాటు అయింది, చెంపలు వేసుకుంటాను, ఇంకో అనవసరంగా ఇది చేసినాం అది చేసినాం అని దాన్ని చేస్తారు. ఈ 40-50 ఛానల్స్లలో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇది అతి భయంకరంగా నడుస్తున్నది. దీని మీద నేను రేవంత్ రెడ్డి గారు చెప్పిన, నేను గంత ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్ నదొకటి, దాంట్లో మొన్న ఒకడు వాడి జాగ గురించి వాడు ఏదో పంచాయతీ పెట్టుకుని ఏదో జరిగింది, ఎమ్మెల్యే ముఖ్య అంచాడు, నాకు ముఖ్య అంచాడట వాడు. నేను అందుకే ఒక 3-4 పేపర్లు, ఒకటి ఆర్టీవీ ఒకదానికి ఇంకోదానికి ఆర్టీవీ అనుకుంటా నోటీసెస్ నేను దానికి ఇది చేస్తున్నాను.
అవి రేపెల్లుండి కూడా నోటీసెస్ పోతున్నాయి వాటి మీద. ఎందుకంటే వీళ్ళు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంటారు వీళ్ళు. అంటే వీళ్ళది నీకు ఇది నిజమా కాదా ఒపీనియన్ అడగండి నన్ను. వాడు నీ శిష్యుడు అంటే చెప్పుకొని కొట్టండి, పట్టుకొని లోపట్టేయండి అంటాం మనం. వాడు ఎవరినో పట్టుకొని నా శిష్యుడు అట్ట కట్టి నన్ను పెట్టుకొని చెప్తే నేనేం చేయాలి దానికి అంటే వాడు ఏమంటే రేపు దానికి ఏమన్నారు వీళ్ళు క్యారెక్టర్ డ్యామేజ్ చేసుకుంటా అసెసినేట్ చేసుకుంటా పోతుంటే ఎవరేమో అనుకోరు అని అందరు ఇట్టే వదిలేస్తారు అనుకుంటుంటారు. అది తప్పది. అది ఉంటుంది. నీ ధైర్యం ఉంటే డైరెక్ట్ పెట్టి అడుగు నన్ను, నేను వాస్తవం ఏందని చెప్పు. లేకపోతే నేను పెట్టే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడుతున్నా, చూపిస్తున్నా, ముందు ప్రూవ్ చేస్తున్నా. అట్లా చేయండి మీరు. ఇందాక మీరు అన్నారు ఏ నియోజకవర్గానికి రానంత నిధులు నా నియోజకవర్గానికి నేను తీసుకొచ్చుకున్నాను కాబట్టే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎలా సాధ్యమైంది? ఎవరికి రాని నిధులు రాజేందర్ రెడ్డి గారికి ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే అండి గతంలో ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పాదయాత్ర చేశాను, మీరు నైట్ ఆల్టర్ కూడా చేసి 2 days ఉన్నారు. అప్పుడు తోట పవన్ మీద దాడి జరిగింది. అప్పుడు చాలా జరిగినాయి ఇక్కడ. ఇవన్నీ సందర్భాలలో మేము పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కు నేను మాట తీసుకోగలిగిన రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకొని మైక్లా అక్కడ బహిరంగ సభలో వారితో చెప్పించిన తర్వాత గెలిచినాక మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నేను వారిని వీటి గురించి అడగగానే రాజేందర్ లేదు, వరంగల్ జిల్లా చైతన్యవంతుల జిల్లా, ఇక్కడికి వెళ్ళి ఉద్యమం కానీ ఏది కానీ స్టార్ట్ అయ్యేదే ఇక్కడికి వెళ్ళి, మనం దీనికి చేయవలసిందే అని ఒక వరంగల్ మీద నాకు కూడా ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉన్నది. ఇదేం ఇంట్రెస్ట్ అంటే హైదరాబాద్లో ప్రెజర్ ఎక్కువైతున్నది, అందరు హైదరాబాద్కి వస్తున్నారు, దీనికి ఆల్టర్నేట్ వరంగల్ని కూడా మనం ఇది చేయాలి, అవసరమైతే ఇక్కడ మినీ అసెంబ్లీ కూడా కట్టాలి అనే కాడికి వచ్చింది వాళ్ళ ఆలోచన. వింటర్ సమ్మర్ ఏదైనా ఒకటి సెషన్స్ ఇక్కడ నడిచేటట్టు ఇక్కడ దీన్ని 6 lane రోడ్ 8 lane రోడ్ చేయాలని హైదరాబాద్ టు ఇక్కడికి ఇక్కడ దీన్ని చాలా డెవలప్ చేయాలని ఆలోచనతో ఎయిర్పోర్ట్కు ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసుకురాగలిగిండు. ఇట్లా ఇది చేయాలని ఆలోచనతో నా దగ్గర ఇక్కడ విజువల్ ఉన్నది. ఇప్పుడు నేను టైం వేస్ట్ అవుతుందని చెప్పి నేను చూపించట్లేదు. దీంట్లో ఈ అన్ని వాగ్దానాలు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ రాగానే వెరీ స్టార్టింగ్లోనే నేనే ఎంబడి పడ్డాను. ఏది అన్న మనం ఇచ్చిన మాట మీద ఇది చేయాలన్న దాని మీద అనగానే ఇంకా నన్ను వదిలిపోయి ఒక 20 సార్లు ఎంబడి పడ్డా. స్టార్టింగ్లో ఎమ్మెల్యే కానీ ఎవరు షోకులలో వాళ్ళు ఉంటారు కొత్తగా అయిన వాళ్ళు, నేను అట్లా లేకుంటే ఆయన ఎంబడి పడి అది ఇక్కడ బహిరంగ సభలో కూడా చెప్పిండు. రాజేందర్ని 40 సార్లు నా దగ్గర తిరుగుతూ కూడా నేను ఇక తప్పించుకుందాం ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకునే పరిస్థితి లేకపోయేటరకు నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇది చేసుకోగలిగిండు అని చెప్పి ఒక 50,000 మంది బహిరంగ సభలో చెప్పిండు ఇవాడు. అప్పుడు వెరీ స్టార్టింగ్లోనే దాని నేను చేసుకోవటం వల్ల ఇలా నేను ఇవన్నీ తీసుకొచ్చుకోగలిగిన. స్టార్టింగ్లో ఏముంటుంది, ఎక్కువ ప్రెజర్స్ ఉండయి కాన్స్టిట్యున్సీలకి వెళ్ళి గెలిచినాక ఎవరి వాళ్ళు ఈ బోకేలను సన్మానాలను ఎవరు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. నేను ఆ సమయంలో కొద్దిగా నేను అడ్వాన్స్ అయినా, నేను కొద్దిగా ఎక్కువ తెచ్చుకోగలిగిన. వారి ఇంట్రెస్ట్ కూడా జిల్లా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉండే. దాంతో నాకు ఊహించిన నిధులు రావటం, వారు ఇవ్వటం కూడా నిజంగా వారిని ఓకే. అంటే 39 years పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పనికొచ్చింది రాజేందర్ రెడ్డి గారికి. అయితే అంటే ముఖ్యమంత్రి గారిని గట్టిగా వెంటబడి మరి నియోజకవర్గానికి ఏం కావాలో అవన్నీ తెప్పించుకోవడంలో ఇక్కడ సక్సెస్ అయ్యారు. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాను అని. రైట్. సో ఎవరికైనా ఏ పొలిటీషియన్కైనా పక్క పార్టీ నుంచి ప్రత్యర్థులు ఉంటూ ఉంటారు. ఎక్కడో అడపాదడపనే ఇంటర్నల్గా పార్టీలో ఇంటర్నల్గా కూడా పోరు ఎదుర్కొంటారు. బట్ రాజేందర్ రెడ్డి గారికి కూడా అదే సిచ్యువేషన్ ఉంది కదా పార్టీలో అంతర్గతంగా. జంగా రాఘవరెడ్డి గారితో ఏంటి మీ ఇద్దరి మధ్య ఎందుకు అంత ఇష్యూ నడుస్తుంది? ఇప్పటికీ నడుస్తుందా? ఇప్పుడు ఏమైనా సెట్ అయిందా? రాజకీయంలో నేను పడ్డని కష్టాలు నాకు తెలిసి ఎవరు పడుండరు. నాకు పట్టినటువంటి పరిస్థితి ఇంకే రాజకీయ నాయకు కూడా పట్టొద్దని అనుకుంటాను. నేనైతే శత్రువు కూడా రావద్దు అది. ఎందుకంటే నేను నేను వాటి గురించి ఎక్కువ డెప్త్కి పోదలుచుకోలే. ఎందుకంటే ఒక పార్టీకి క్రమశిక్షణగా ఉన్న ఆర్డర్ ఉండాలనుకుంటాను కాబట్టి వాటి గురించి ఎక్కువగా నేను డెప్త్కి పోదలుచుకోలే. అవి ఉన్నాయి కానీ అట్లాంటి రావద్దని కోరుకుంటాను. అంటే స్టిల్ ఇప్పటికీ ఉన్నాయా, కంటిన్యూ అవుతుంది? అవి బుద్ధి పోతుందా? ఒకసారి అలవాటు పడిపోయినా వాటికి రక్తానికి అలవాటు పడిపోతే వాటికే ఉంటాయి.
అవి మారాయి. అవి వాడి జీవితంలో మార్పు అనేది రాదు, కానీ తీసుకొస్తా, నేను తీసుకొస్తా, వాటి తప్పకుండా హ్యాండిల్ చేస్తా. ఓకే, అంటే ఓన్లీ టికెట్ కోసమేనా లేకపోతే మిగతా ఇష్యూస్ కూడా ఉన్నాయా? ఇక టికెట్ విషయమే ఏముండదు వీరికి, టికెట్ తప్ప వేరే ఏముంటుందండి. ఇప్పుడు నేనేమో మొదటికెళ్ళి పార్టీ పట్టుకొని హన్మకొండ పట్టుకొని తిరిగినోడిని, నాకే కావాలని నేను అడుగుతా కదా. నాకు కాదు అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చినా నేను వాళ్ళెంబట్టి తిరిగి పని చేసిన కదా. మరి నాకు ఇచ్చినప్పుడు దాన్ని ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని ఇన్ని చేసి ఇన్ని కథలు చేయడం అవసరం లేకుండే, చేసి నన్ను ఏదో చేయాలని ఎంతో చూడాలి ఎన్ని తెల్ల ప్రయత్నాలు. శత్రువులతోటి చేతులు కలిపి తిరిగిన వాళ్ళు కొందరు ఉన్నారు. శత్రువులతోటి టీఆర్ఎస్ వాళ్ళతో చేతులు కలిపి డబ్బులు తీసుకొని వచ్చిన కూడా కొందరు ఉన్నారు. ఓకే, వాళ్ళందరికీ ఇప్పుడు అనుభవిస్తాను. రైట్. ఇప్పుడు 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో, సరే కొన్ని హైడ్రా గురించి కానివ్వండి, హెచ్సియు భూముల విషయంలో రీసెంట్గా జరుగుతున్న ఇష్యూ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ భూములను అమ్మదలుచుకుందా? దాని మీద ఎందుకు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం కూడా? చూడండి, హైడ్రా దాని మీద మనము ఏదైనా బాగు చెయ్యాలి అని ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నేను వరంగల్దే చెప్తాను మీకు. హైడ్రా తిరగనే ఇక్కడ మొత్తము మన ఈ గవర్నమెంట్ ల్యాండ్లో అసైన్ ల్యాండ్లలో ఇండ్లు కట్టేసినారు. స్ట్రక్చర్ ఎట్లాంటి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్సే. ఇప్పుడు అది కొన్ని ఎకరాలల్లా సికంది. మరి దానికి పర్మిషన్లు ఎట్లా ఇచ్చిండ్రు, వీళ్ళు కట్టడం ఎట్లా కట్టిండ్రు. ఇప్పుడు అది చెరువులు, నీళ్ళు ముడతానంటే వీళ్ళ లొలి పెడతారు, అవి తీద్దామంటే వాళ్ళ లొలి పెడతారు. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటిది? ఎప్పుడు కానీ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నంతకి ఇబ్బంది ఉంటుంది. దీనికి పరిష్కార మార్గం వీటన్నిటికీ నోర్లు బంద్ కావాలంటే నా రాజకీయ జీవితం మొత్తంలో ఒక 5 ఏళ్ళు ప్రెసిడెంట్ రోల్ చూడాలని నాకు కోరిక ఉన్నది నా జీవితంలో, ఇండియా మొత్తంలో. ఎందుకంటే భారతదేశం బాగుపడాలంటే ప్రెసిడెంట్ రూల్ 5 ఏళ్ళు రావాలి. ఈ కరప్షనే కానివ్వండి, ఇట్లాంటివే కానీ, ఎక్స్వైజెడ్ ఏదే కానీ, ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉన్నంత వరకు దేశంలో ఏది కానీ ఇబ్బందికరమైన సమస్యలు ఉంటాయి. వీటి వలన ఇప్పుడు హైడ్రా అనేది చాలా మంచిది, అది ఎటువంటి డౌటే లేదు. ఒకరిద్దరికి అన్యాయం జరుగుతుందనో దాన్ని పెట్టుకొని ముందు పెట్టి పొలిటీషియన్స్ దాన్ని గేమ్ ప్లే చేయడానికి, దానికి ఎన్కరేజ్ చేసుకోవటానికి ఇవన్నీ పోతుంటే చెరువులు కుంటలు తీయాలనే కదా, మూసిని ప్రక్షాళన చేయాలనే కదా. వాళ్ళు చేస్తే మూసిని ప్రక్షాళన చేయాలంటారు, మేము చేస్తే లొల్లి పెడితే ఎక్కడి నుంచి వస్తుంది ఇది? హైడ్రా తీసుకురావడం మంచి ఉద్దేశమే, కానీ దాని వెనక పెద్ద స్కామ్ జరుగుతుంది, బెదిరింపులకు పాల్పడుతున్నారు అండి. ఎప్పుడు చేయడానికి ఇప్పుడు మంచిది. ఇప్పుడు ఏం చేస్తారు, నా దగ్గరకు ఒకరు వస్తాడు, ఎలిజిబిలిటీ ఉండదు, ఇంకోటి వస్తాడు నెక్స్ట్, వానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, వానికి ఇచ్చింది అనుకోండి, వీడేం చేస్తాడో అదే వాడేమో తీసుకొని తిన్నాడు, డబ్బులు తీసుకొని ఏదో చేసినట్టు. ఇవన్నీ ఓటి చెప్తే ఓటి అబాండాలు వేయటం అనేది అది ఉంటూనే ఉంటాయి. అవి ఎక్కడ ప్రతి దాంట్లో ఉంటూనే ఉంటాయి, అవి ఉండకపోవడం క్వశ్చనే లేదు. మనం ఏదైనా లక్ష్యాన్ని తీసుకుంటే మంచి చెడు ఏజ్ ఫస్ట్ అది కొట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఆ గట్స్ పెట్టుకొని పోవాలి. దానికి ఇక మరి కోర్టుల ద్వారా కూడా మనం చూస్తున్నాం, ఎవరు పోయినా ఇట్లా పోయినా ఏది జరిగినా కొన్నిట్లా జరుగుతున్నాయి మంచి చెడు అని చూస్తున్నాం. కాబట్టి కోర్టుల గురించి కూడా నేను మాట్లాడకూడదు, కాబట్టి నేను కూడా మాట్లాడదలుచుకోలే వాటి గురించి. వీటి ప్రక్షణ వీటన్నిటికీ ఒకటే ఓవరాల్గా ప్రెసిడెంట్ రూల్ ఇండియాలో. నేను చెప్పేది ఆల్ ఓవర్ ఇండియాలో ప్రెసిడెంట్ రూల్ ఒక 5 years ఉంటే ఇవన్నీ సమస్య పోతాయి. సో హెచ్సియు భూముల గురించి చెప్పాలి అంటే ప్రభుత్వం ఏదో అమ్మే ప్రయత్నం చేస్తోంది, అక్కడ యూనివర్సిటీ భూముల్ని లాక్కుంటుంది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ భూముల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు భూములు అమ్మటం అనేది కష్టకాలంలో వచ్చినప్పుడు అమ్ముకుంటారు. అమ్ముకుంటే ఏమి చేస్తారు? కష్టకాలం వచ్చినప్పుడు అమ్ముకోకపోతే ఏం చేయాలి? ఏడికెళ్ళి కట్టాలి. ఇవాళ వీళ్ళు చేసిన పాపాలకు అప్పులకు 10 సార్లు అసెంబ్లీలో లెక్కలు చెప్పినాం మేము. మీరు చేసిన మెచ్యూరిటీ వచ్చి ఇప్పుడు పేమెంట్లు అసలు కట్టవలసి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మనకు చిన్న ఎగ్జాంపుల్, 5 years టర్మ్కు లోన్ ఎత్తుకున్నాం, ఈ 5 years ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తున్నారు. ఆ 5 years టర్మ్ అయిపోయాక మేము గవర్నమెంట్లో వచ్చే వరకు మిత్తి కట్టాలి, అసలు కట్టుకుంటూ రావాలి. మరి ఈ 15వ తారీఖు ఇచ్చే జీతాలు పెన్షన్లు మేము 1వ తారీఖు తీసుకురాగలిగినాం. ఇవాళ ఇన్స్టాల్మెంట్ ప్లస్ అసలు కట్టగలుగుతాను. ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే మరి డబ్బులు కావాలి. రేపు శాలరీ చేయకపోతే శాలరీ లేట్ అయితే నువ్వే లొల్లి చేస్తావు, స్కీమ్స్ లేట్ అయితే 6 పథకాలు నువ్వే లొల్లి చేస్తావు. మరి దీన్ని అప్పు చేయాలంటే మరి అమ్ముతాను మేము ఇంట్లోకి తీసుకొచ్చుకుంటాము. మేము ఆ ల్యాండ్ అమ్మి
రేవంత్ రెడ్డి గారి ఇంటికి తీసుకుపోతుండా, మా ఇంటికి తీసుకుపోతున్నామా? అవి దేనికి యూజ్ చేస్తారు? అవి గవర్నమెంట్ నడపడానికే కదా. మళ్ళీ అవసరం వచ్చినా కదా ల్యాండ్ అక్వైర్ చేయాలి. ఇక్కడ ల్యాండ్ కొంటున్నాం కదా ఎయిర్పోర్ట్కు, అవసరం వచ్చినప్పుడు కొంటాను, అవసరం వచ్చినప్పుడు అమ్ముతున్నాం. మరి గత ప్రభుత్వం భూములు అమ్మినప్పుడు మరి వాళ్ళ ఇంట్లో కోసం కాదు కదా, వాళ్ళు కూడా ఎవరి కోసం కాదు అమ్మగా. మీరు కొంచెం గుర్తు పెట్టుకోండి, మేము మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినాం, మేము అప్పులతోటి ఇవ్వలే. మీరు అమ్మటానికి మీరు మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినాం. మాకు అప్పుల దాంతో ఇచ్చినప్పుడు వెళ్ళి పెడతారు, మీరు మిగులు బడ్జెట్ ఇచ్చిన వాడితే ఇదవుతుందా? వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా, ప్రాజెక్టులకి, అభివృద్ధి ఎక్కడ కార్యక్రమాలకి, ప్రాజెక్టులు సంక్షేమ పథకాలకి. మీరు చూసింది కదండి, ప్రాజెక్టులకు అవసరం లేని కాడ ప్రాజెక్టులకు లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టిండ్రు. అవసరం రీఎస్టిమేషన్ వేసి ఇప్పుడు 100 రూపాయలు పెట్టి ఈ రోడ్డు వేస్తున్నాం, 110 రూపాయలు పెట్టినట్టు అర్థం ఉన్నది. రేట్లు పెరిగినాయి, సలాకా పెరిగింది, సిమెంట్ పెరిగింది, 1 ఇయర్ దాటింది కాబట్టి 10 రూపీస్ 10% 20%. ఎవడన్నా 100% పెంచుకొని కట్టుకొని తింటారని ఎవడన్నా తినుకొని అది చేస్తే కథం అయిపోయింది. పోనీ ఆ వాటర్ సిస్టమ్ అది కాదు, అక్కడ కట్టడం సిస్టమ్ కాదు అని చెప్పి ఇంజనీర్లు మేధావులు చెప్తే ఇంజనీర్ అయినా మేధావి అయినా అన్ని అయినాయి. ఇలా ఊలిపోయి 1,00,000 కోట్లు పెట్టిన దాని మీద వాళ్ళే అంటున్నారు. మరి ఎక్కడ తింటలే? నీకు మిగులు బడ్జెట్ 18,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినాక కూడా నువ్వు భూములు అమ్మితే నువ్వు చేసిన 7-8 లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు మేము ఏమమ్మి పెట్టాలి? రైట్. అలా ఒకవేళ నిజంగానే అమ్మే ఉద్దేశమే ఉంటే ఇంకా ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి కదా, యూనివర్సిటీ భూములే ఎందుకు అమ్ముతున్నారు? ఏదో ఒకటి అమ్మాలి. అదైనా గవర్నమెంట్ ఇదే, ఇదైనా గవర్నమెంట్ ఇదే కదా. ఏదైనా గవర్నమెంట్ ఇదే. ఏది అమ్మాలి ఏది నమ్మొద్దు అనేది వాళ్ళు చెప్తారా? అది వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు కదా. అది గవర్నమెంట్ చూస్తుంది. మా ఓటు హక్కిచ్చింది, గెలిపించింది, కూర్చోబెట్టింది, మంచి చెడు చూసుకోమని నిర్ణయం తీసుకోమని. ప్రతిపక్షాలు ఒకటే కాదు కదా, అక్కడ యూనివర్సిటీ విద్యార్థులే వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థులలో కూడా కొన్ని ప్రెజర్ ఏది, కొన్ని ఫేవర్ ఉంటాయి, కొన్ని ఉల్టా ఉంటాయి. అన్ని కూడా అదే ఉంటాయని ఎందుకు అనుకుంటున్నాం? కాకపోతే ఒకటి ఏంటంటే ఆడ విద్యార్థులతో కూర్చోబెట్టి చర్చించి నిర్ణయం తీసుకొనుకుంటే కొద్దిగా ఇదే ఉండేది. దాన్ని స్టార్ట్ చేయకముందుకే ఎగేయటమేనా? దాని వెనక క్లియర్ గా బ్యాచెస్ ఉన్నాయని తెలుస్తూనే ఉన్నది. ఏ బ్యాచ్ ఉన్నది, టీఆర్ఎస్పీ ఏబీపీ ఉన్నది క్లియర్ తెలుస్తూనే ఉంది కదా. అక్కడ ఎన్ఎస్యూఐలు కూడా వ్యతిరేకిస్తున్నారు. మీరు దాని నుంచి ఎన్ఎస్యూఐలు వ్యతిరేకించలే. వాళ్ళు ఏమన్నారు, అభిప్రాయం తీసుకుంటే ఇంకా బాగా క్లారిటీ వస్తుంది, ఒక రోజులో అయిపోతుంది, పరిష్కారం అవుతుంది. అది వాళ్ళకు మిస్కమ్యూనికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఆ ల్యాండ్ వాళ్ళది అన్నారు. కాదు అనే డాక్యుమెంట్ కోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, ఓ కాపీ ఇచ్చేది చదువుకుంటే ఎవరు మాట్లాడాడు కదా. అది మిస్కమ్యూనికేషన్ తప్ప దాంతో ఏకది ఇది కాదు. అది రైట్. అంటే అది ప్రభుత్వ భూములే అంటే ప్రభుత్వం యూనివర్సిటీకే కదా ఇస్తుంది అనే దాంట్లో ఉన్నారు. సో అక్కడ మీరు అన్నట్టుగా క్లారిటీగానే మిస్కమ్యూనికేషన్ కానీ ఏది కానీ ప్రతిపక్షాలు సలహాలు ఇస్తే స్వీకరిస్తాం, చూస్తాం, కానీ వాళ్ళ నిర్ణయం తీసుకొని చెప్తే చేసేటోళ్ళం కాదు మేము. మా నిర్ణయాలు మాకు ఉంటాయి. వాళ్ళు ఎవరు చెప్పడానికి? ప్రతిపక్షం చెప్తే మేము చేసి చూడాలా? మేము చెప్పి మేము సలహాలు సూచనలు ఇవ్వండి, స్వీకరిస్తాం, మేము పరిశీలిస్తామని చెప్తాను. వాళ్ళ ముఖాలకు ఎన్నడో సలహాలు సూచనలు అడిగినరా? అసలు నిరసన జరపడానికి వాళ్ళు తీసేస్తాం ముఖాలవి. ట్యాంక్ బండ్ కింద నిరసన దీక్ష తీసేసిండ్రు. జస్ట్ ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ గారి విగ్రహం చూడటానికి పోతే 4 రోజులు జైల్లో పెట్టిరు మందకృష్ణ మాదిగ గారిని. ఓపెన్ గా అవును అంచి వేసినా అంచి వేస్తా అని చెప్పినోడు. ఇవాళ వాళ్ళే వల్ల ఇవాళ దానికి ఉల్టా మాట్లాడితే నేను అందుకే మొదట చెప్పిన, ఇట్లయితే అట్లా రాసుకో, అట్లయితే ఇట్లా రాసుకో అంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ అది. ఎన్ని తిట్టినా, ఉంచినా, దుమ్ము పోసినా ఇట్లా సింపుల్ ఇట్లా దులుపుకొని మళ్ళీ తెల్లారు ఫ్రెష్గా ఇట్లా మేము మాకు మమ్మల్ని ఎవరినో ఉంచిను ఎవరినో దులిపిన అనే విధంగా మళ్ళీ వెళ్ళిపోవటమే. అట్లాంటి రాజకీయానికి అలవాటు పెట్టిపోయారు. అసలు రాజకీయ విలువలు లేకుండా, రాజకీయాలకు ఏది ఇది లేకుండా ఉందంటే అది మిగిలిపోయింది ఒక టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. దానివలన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, కుల మతాలకు కానివ్వండి, అన్నిటికీ కానీ చాలా ప్రమాదకరమైన విషయం. అది ఎట్లాగూ రాదు. డిపాజిట్లు పోయినాయి, జీట్లు పోయినాయి, అన్ని అయిపోయినాయి. అసలు అది మేము ఉన్నాం అని చెప్పుకోవడానికి ఆ 4 యూట్యూబ్ ఛానల్ తోటి తిరుగుతున్నా తప్ప పబ్లిక్ లో లేదు. ఏ దుకాణం, మొత్తం దుకాణమే బంద్ అయిపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా ఇట్లానే అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది తెలంగాణలో, భూస్థాపితం అయిపోయింది, వెంటిలేటర్ మీద ఉంది, ఇక అది లేవదు అని. బట్ వాళ్ళ అధికారమే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర ఎన్నడూ పోయింది అనేది ఉండదు. అది గడ్డి. ఒక్క వాన పడితే లేచి నిల్చుంటుంది. అది వాళ్ళకి తెలియదు. అది మేము ఇలా ఇన్నేళ్ళు చేసినా మాకు ఛానల్ లేదు, మాకు పేపర్ లేదంటే మా చరిత్ర అది. మా పార్టీకి ఉన్న చరిత్ర. ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు వీళ్ళ పార్టీలలో ఒక్కడు ప్రాణత్యాగం చేసిన ఉన్నాడు చూపించమనండి. వాళ్ళ ఫ్యామిలీస్లలో ఒక్కడు. మా పార్టీకి ఉన్న దానిలలో ఎవరు కొసెళ్ళలే, ఎవరు కూడా కొసెళ్ళలే. అందరు దేశం కోసం మధ్యలో పోయిన వాళ్ళే. అది మా చరిత్ర. వీళ్ళ నక్కకు నాగలోకానికి పోలికి ఏందండి?
మాది ఒక్కటే వానకు లేచి నిల్చుంటుంది గడ్డి, వాళ్ళది కథమైతే మళ్ళీ లేవదు ఇక. సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తారు? నేను 100కి 100 వేస్తా. నేను 100కి 100 ఇంకేమైనా ఎక్స్ట్రా కూడా వేస్తా. పనితీరుకే 100 వేస్తారు, ఆయన వాడే భాషకి? ఒకటి చూడండి, భాష అనేది తెలంగాణ యాస భాష ఇది అనేది మీడియా సోదరు అందరూ కూర్చున్న టైమున సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ని పట్టుకొని కేసీఆర్ కూర్చో అజయ్ ఆయన ఇంగ్లీష్ పేపర్ ఆయన కూర్చో జిల్లా కోడ్ తయారైన డిక్టాటర్ కూర్చో ఏం మాట్లాడుతాను రాహుల్ ఏడపోయిందండి. దానికంటే అధ్వానం ఇది. కొన్ని సందర్భాలల్లో వాళ్ళు పెట్టిన టార్చర్లకు, వాళ్ళు పెట్టిన కేసులకు, నా ఇంట్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగి 7-8 years కింద 2015 అంటే 9 years కింద ఇన్సిడెంట్ జరిగితే ఆ టైంలో నా మీద మర్డర్ కేసులు పెట్టి 45 రోజులు మేము దేశం అంతా తిరుగుటానికి అప్స్కాన్లో పెట్టిన వీళ్ళు. ఇంత కొడితే దేనికి పార్టీలో చేరమని. అదే ఆయనని తీసుకుపోయి జైల్లో పెట్టి బిడ్డ పెళ్లికి కూడా దగ్గర అని చెప్పుకుంటే జైలుకి వెళ్ళి వచ్చినాం. కడుపు మంట ఉండదా అండి? కడుపు మండ కంటే పెద్ద క్రిమినల్ ఎవరు ఉంటారు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు అంటే ఓకే, జనాలు అందుకే కదా వాళ్ళని కూడా ఇప్పుడు పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము అహంకారంతో మాట్లాడారు. మేము పని చేసి మాట్లాడుతున్నాం, కోపంతో మీరు చేసిన పాపాల మీద మాట్లాడుతున్నాం. మేము మంచి చేసి మేము నలుగురి ప్రజలకు మంచి చేస్తే మమ్మల్ని ఉంచుతారు, మేము మంచి చేయకపోతే మమ్మల్ని దింపుతారు. ఎవరికి అధికారం శాశ్వతం కాదు. మేము మంచి చేయకపోతే మమ్మల్ని కూడా దింపుతారు. ఇలా నిన్న మొన్నటి వరకు సంక్షేమ పథకాల గురించి అరే ఇది ఏమైంది, వాళ్ళు ఎగేయటం వలన 15 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, సంవత్సరం అయింది, ఓహన్ డొల్లి పెట్టారు. సన్న బియ్యం ఇవన్నీ ఇప్పుడు నల్లముక్కు దండం పెడతాను. మరి మేము రేషన్ షాప్లలో సన్న బియ్యం ఇచ్చి అలా మేము తిరుగుతుంటే ఒక్కొక్కరు ఆ బక్కోడి ఏమో ఈ 10 ఏళ్ళల్లో ఇవ్వలేదు, ఇట్లా చేయలేదు, అట్లా చేయలేదు, ఇప్పుడు మళ్ళీ వాటి తిరుగుతూ అంటారు. అంటే ఇవన్నీ రాజకీయంలో భాగం. ఇవన్నీ రేపు ఫైనల్గా 5 years తర్వాత మా పర్ఫార్మెన్స్ నస్తేనే మమ్మల్ని ఇస్తారు తప్ప లేకపోతే ఎవరైనా గురించి పక్కకి పెట్టేస్తారు. అది ఇలా రాజకీయంగా భాష వాళ్ళు మాట్లాడిన భాషలు అన్నీ ఉన్నాయి నా దగ్గర, వీడియో క్లిప్పింగ్స్. ఎందుకంటే ఇప్పుడు కెమెరా లైవ్ లో ఆన్ లో ఉన్నాం కాబట్టి సోషల్ మీడియాలో వచ్చింది, ఎవరిది కొట్టినా ఎవరు ఏ సందర్భంలో ఎప్పుడు మాట్లాడారు సహా వస్తున్నాయి. వాళ్ళు మాట్లాడినవి ఉన్నాయి, వీరు మాట్లాడినవి ఉన్నాయి, అన్ని మాట్లాడినవి ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అధికారంలో ముఖ్యమంత్రి కాబట్టి ఆయన భాష యాస, గత భాష యాసల గురించి కూడా మనం సరే ఉంటాయిలేండి. రైట్. సో రాజేందర్ రెడ్డి గారి పర్సనల్ విషయానికి వస్తే, సరే మీ ఫ్యామిలీ గురించి, మీ వైఫ్ పిల్లలు ఏంటి అనేది ఒకసారి చెప్పాలి అంటే ఏం చెప్తారు? నాకు ఒక సన్ ఒక డాటరు, నేను నలుగురం. నేను నాకు తమ్ముడు ఉన్నాడు, ఇద్దరం. మేమిద్దరమే బ్రదర్స్. వానికి కూడా తమ్మునికి కూడా డాటర్ సన్, ఫాదర్ మదర్. మేము 10 members. నా సన్ యాక్సిడెంట్లో అప్పుడు 2015 25 డేట్ 25th 2015లో యాక్సిడెంట్ అయ్యి అప్పుడు ఇది జరిగింది. ఆ టైంలోనే నా మీద ఈ కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టిందని అనేది. ఏ రాజకీయ నాయకుడికి ఇలాంటివి రాకూడదు కూడా వాస్తవానికి. ఎందుకంటే వీళ్ళు పెట్టిన పాపాలు చేసినవి అవి కడుపు మంటతో ఉంటాయి బాధ. మేము ఇప్పటికి కూడా బాధ క్యాడర్లో ఎన్ని అనుభవిస్తాను, ఎన్ని కేసులు ఫేస్ చేసినాం. నాతో పాటు కోర్టుకు తిరుగుతున్నారు. వాళ్ళందరికీ ఏముంటుంది తెలుసా అండి? ఏమి చెయ్యకున్నా మా మీద ఇన్ని కేసులు పెట్టినరు, ఇన్ని కబ్జాలు పెట్టినారు కదా, వాటిని ఎందుకు తీయలేకపోతాం? 15 నెలలు అయింది. బాధ ఉండదా? ఏమి చెయ్యకుండా మేము తిరుగుతాను, అనుభవిస్తాను. అన్ని చేసినోడు ఎందుకు ఇది సేఫ్గా ఉంటాడు? కసి కోపం ఉంటుంది కదా, బాధ. ఎందుకంటే మేము లైవ్లో అనుభవించిన వాళ్ళం, ఇన్ని రోజులు పెట్టి దేశాలు పట్టుకొని తిరిగినాం. నాకు ఇప్పుడు ఈ కాంపౌండ్ ఇది ఓపెన్ చేస్తే టీఆర్ ఆఫీస్ ఇది ఓపెన్ చేస్తాను పక్కనే. వాడు తిడుతుంటే నేను వినాలే. ఎవరైనా టీఆర్ఎస్ ఇప్పుడు రేపు గవర్నమెంట్ ఎవరిదని ఉండని అండి, క్యాంప్ ఆఫీసు పక్కకు పెట్టుకుంటారు ఎవరన్నా? అది పార్క్ ల్యాండ్ బయట ఎందుకు తీయలేకపోతాను? ఇంకా కోర్టుకు పోయేదాకా 1.5 years ఏం చేసినాం? అది బాధ ఉంటుంది. సో మీ పిల్లల గురించి చెప్పారు, బాబు యాక్సిడెంట్లో చనిపోయారు, ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ పాప ఏం చేస్తుంది, తను ఏం చేస్తుంది? ఇప్పుడు పీజీ అయిపోయింది, జనరల్ మెడిసిన్ అపోలోలో. ఇప్పుడు పీజీ అయిపోయి జస్ట్ 1 month అవుతున్నది. ఇప్పుడు 1 year పీజీ అయిపోయినాక కూడా అలా ఇది చేయాలి కాబట్టి అలా ఇప్పుడు అలానే చేస్తున్నది. ఓకే. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే పొలిటికల్గా వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది, ఎంతవరకు ఉంది అని. వారు మొన్న నా ఎలక్షన్స్లో నా ఫ్రెండ్స్ కానివ్వండి, నాతో పాటు పనిచేసిన కార్యకర్తలు కానివ్వండి, డివిజన్ ప్రెసిడెంట్లు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్, కార్పొరేటర్లు
చాలామంది మిత్రులు ఇట్లా వీళ్ళందరితో పాటు నా డాటర్, నా మిస్సెస్, నా అల్లుడు, ఈ నలుగురం కూడా ఫుల్ టైంలో మార్నింగ్ మేము 5కి లేచి వెళ్తే ఆ 1 మంత్ ప్రచారంలో ఎవరు ఆ 1 మంత్ ఇంట్లో భోజనమే వండలే, భోజనం వండుకోలే. మార్నింగ్ 5కి వెళ్ళిపోయేది. ఎక్కడ మేము తిరుగుతూనే ఉండేది. అపార్ట్మెంట్స్ అని ఒకరిని చూసుకునేది, స్లమ్స్ అని ఒకరం, కాలనీస్ ఒకరం, ఇట్లా నలుగురం డివైడ్ అయ్యి వెళ్ళిపోయేది డైలీ మార్నింగ్ 5 o'clock. డాటరు ఆఫీస్లో 26 డివిజన్స్ మేనేజ్మెంట్ ఆఫీస్లో కూర్చొని వాళ్ళ ఎక్కడ ఏం జరుగుతుంది, మంచి చెడు ఇవన్నీ అవి కోఆర్డినేట్ చేస్తుండేది డాటర్. ఇక అందరం ఎక్కడో అక్కడ తిరుగుతుండేది. కొన్ని సందర్భాల్లో మార్నింగ్ 5కి వచ్చి బ్రష్ చేసుకొని మళ్ళీ స్నానం చేసి వెళ్ళిపోయిన సందర్భాలు నిద్రపోకుండా ఇవన్నీ వర్కౌట్ చేసినాం. కాబట్టి మనకు పబ్లిక్లో కూడా ఎన్నడూ ఎవరిని పీడించలే. మేము ఇన్నేళ్ళు జిల్లా ప్రెసిడెంట్ 11 ఏళ్ళు చేసిన, ఎన్నడూ ఒక చందా ఒక రూపాయి అడగలే ఎవరిని. 11 ఏళ్లలో ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎవరిని పార్టీ కోసమని ఇది కావాలి అది కావాలని ఎక్కడ ఎవరిని చందా అడగకుండా పార్టీని నడపగలిగినాం. ఇవాళ అది మాకున్న గుడ్ విల్. అంటే ఇంటిల్లిపాది అంత కష్టపడ్డారు, అంత వర్కౌట్ చేశారు, నియోజకవర్గ ప్రజలు ప్రచారంలో తిరిగి రాజేందర్ రెడ్డి గారు ఏంటి, రేపు గెలిస్తే ఏం చేస్తారు, ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్లారు. అఫ్కోర్స్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. ఆ వచ్చిన రోజు, రిజల్ట్ వచ్చిన రోజు, రాజేందర్ రెడ్డి విజయం అని చూసిన రోజు, స్క్రీన్ మీద చూసిన రోజు, లేకపోతే మీకు ఆ న్యూస్ వచ్చిన తర్వాత ఏమనిపించింది ఆ ఫస్ట్ ఫీలింగ్? నేను కౌంటింగ్ బూత్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన ఫస్ట్ మినిట్లో మీడియాకు అడ్రస్ చేసినప్పుడు ఒకటే చెప్పిన, ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కువ ఉండేది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో భయంకరమైన ల్యాండ్ గ్రాబింగ్. ఇక్కడ వెళ్ళటం ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చినానంటే, ఎవరెవరైతే ల్యాండ్ గ్రాబ్ చేసిండ్రో మీరు స్వచ్ఛందంగా వాళ్ళది వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోండి. వాళ్ళది వాళ్ళకి ఇయ్యకి వెళ్ళిపోకపోతే ఎట్లాగూ తీసి ఇచ్చేస్తా వాళ్ళకు. నో క్వశ్చన్, వాళ్ళకి ఛాన్సే లేదు. ఈపు పగులుతుంది, మళ్ళీ ఇవ్వవలసి వస్తుంది, 2 జరుగుతాయి అని చెప్పడం జరిగింది. అంటే మీకు చట్టపరంగా ఈపు పగులుతుంది, నష్టం జరుగుతుంది. రెండోది వాళ్ళది వాళ్ళకి ఎట్లాగూ ఇస్తా, నేను ఇప్పిస్తా. నీది కానీ నువ్వు ముట్టుకోవద్దు, వాళ్ళకు వదిలిపెట్టాయి. ఎందుకంటే పిల్లల పెళ్లిల కోసము, చదువుల కోసము 200-300 గజాలు పెట్టుకొని కూర్చుని అవి కూడా కబ్జా పెట్టి రోడ్ల మీద పడితే ఒకటి చిట్ ఫండ్స్ వాళ్ళది. ఇట్లాంటి వాళ్ళు చిట్టీలు వాళ్ళు వేసుకున్నది పిల్లల పెళ్లిల కోసమో వాటి కోసం చదువుల కోసం వేసుకుంటారు. వీళ్ళందరినీ మోసం చేసుకుంటూ బతుకుతుంటే అదే జీవితం అనుకొని బతుకుతుంటా అని చెప్పి నాకు అది బాగా ఒకటి మైండ్లో ఉండే. వాళ్ళంటికి ఇచ్చిపోతే సగం మంది ఇచ్చేసాను, సగం మంది ఇచ్చాను. ఇంకా సగం మంది ఇంకా కొట్లాడుతున్నారు వాళ్ళకున్న ఛానల్స్లలో, వాటితోటి వీటితోటి అటు ఇటు కొట్లాడుతున్నారు. ఎప్పటికైనా ఫైనల్ అది వాళ్ళకి చేరవలసిందే, మీరు బేఫికర్ ఉండని చెప్పిన 15 నెలలకి వెళ్ళి నియోజకవర్గంలో ల్యాండ్ కబ్జా అనేది లేకుండా చేయగలిగినాం. ఇవాళ ఎక్కడ ల్యాండ్ కబ్జా ప్రశాంతంగా వండుకుంటున్నారు. అది మా గొప్ప విజయం. దాని అప్పుడు ప్రజలకు తేడా అనేది ఫస్ట్ 1 మంత్లో తెలిసిపోయింది. మేము గెలిచే తెల్లారికి వెళ్ళి 5 ఏళ్ళ తర్వాత లాస్ట్ ఇయర్ తిరగవచ్చులే కూర్చోలే, నెక్స్ట్ డేకి వెళ్ళే తిరుగుతున్నాం. ఇలా పండుగ ఉన్నదని చెప్పి నేను ఇక్కడ 2-2:30కి రాలే. మేము నిన్న కూడా పండుగ లేదు కదా, నిన్న నేను 4:30కి వచ్చిన, ఈవినింగ్ 4:30కి. అంటే మేము పొద్దుగా లేస్తే పబ్లిక్లో బట్టి తిరుగుతూనే ఉన్నాం తప్ప ఏ పని లేకపోతే ఇక్కడ కూర్చుంటే పబ్లిక్ తోటి ఉంటారు. సో ఇన్నేళ్ల ప్రస్థానంలో ఎక్కువగా అధికంగా బాధపడ్డ రోజు సంఘటన ఏంటి? ఏముంటుంది 2000, అంతకంటే బాధ కదా ఇంకేముంటుంది అండి. అదొకటి మెయిన్, అదే అంతకంటే వేరే బాధ ఏముంటుంది అండి. కానీ కొన్ని సందర్భాల హట్ అయినట్టు అవి చిన్న చిన్న కానీ నాకు మెయిన్గా బాధ ఏంటంటే ఇది ఒకటే, 2015 25th అదే. రైట్. సో రాజేందర్ రెడ్డి గారు అంటే కొంచెం టైం దొరికిన, పొలిటికల్గా ఇంత బిజీగా ఉంటారు కాబట్టి కొంచెం టైం దొరికినా కూడా ఫ్రీ టైంలో ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు? ఈ 2.5 yearsకి వెళ్ళి నా మనవరాలతో ఆడుకుంటాను. ఎక్కువ శాతం ఇంటికి నేను 9:30 10కు పోయినా ఇంట్లోకి, 12:30 వరకు అది వండుకోదు, నన్ను వండుకొని. అది 12:30 వరకు దాని స్కూల్లో నేర్పిన అన్ని పాటలే కానీ డాన్సే కానీ 2 నేను చేయాలి, దాంతో 2 చేయాలి. అప్పుడే 12:30కి నిద్రపోతుంది, 1కి నిద్రపోతుంది, ఆడుకుంటుంటుంది. అది ఎక్కువ నా దగ్గరనే పండుకుంటుంది. ఇంకోటి నా బిడ్డ కూడా డెలివరీ అయిన తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ డేనే పేరు పెట్టాలి. సో అల్లుడు బిడ్డ కలిసి
డాడీకి గిఫ్ట్ ఇద్దామని చెప్పి నాకు దాని గిఫ్ట్ ఇచ్చింది. అంటే నాయని రాజేందర్ రెడ్డి అనే నాయని దాని ఇనిషియల్ వాళ్ళ ఫాదర్ ఇనిషియల్ పెట్టుకోలే, ఓకే మీది పెట్టి నాయని నాయని అని పెట్టింది. నాయని ఆయుష్ శ్రీధార, ఓకే దాని పేరు నాయని అని పెట్టింది అన్నట్టు పాస్పోర్ట్లో. కానీ దాన్ని అది అమెరికన్ సిటిజన్. సో దాని పేరు నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఇక మేము ఇంట్లో ఇది ఉండాలని, సంతోషంగా ఉండాలని వాళ్ళిద్దరు కూడా అందరు అనుకున్నారు. పాపం ఇచ్చింది. సో అది మా దగ్గరనే వండుకుంటుంది. డే అంతా వాళ్ళ అమ్మమ్మ దగ్గర అందరు తిరిగినా నైట్ తాత బజ్జుందని ఇట్లా అంటది, వచ్చి నా దగ్గర వండుకుంటుంది. సో మీ రిలాక్సేషన్ తానే. దాంతో నాకు 2.5 yearsకి వెళ్తే దాంతో. ఓకే. సో అంటే సినిమాలు చూడటము లేకపోతే వేరే ప్లేసెస్ ఎక్కడికైనా వెళ్ళటం ఇలాంటివి ఉంటాయి? నేను ఓపెన్గా అందరితో పోయినట్టే నేను ఫ్యామిలీ తోటి పిక్చర్కి వెళ్ళిపోతాను, థియేటర్కి వెళ్ళిపోతాను. ఓకే. థియేటర్కి వెళ్తాను. ఇక ఇదివరకు ఇయర్లీ వన్స్ కంట్రీ తిరిగేది ఫ్యామిలీ తోటి. అమ్మని కూడా తీసుకొని పోయేది. యూఎస్ పోయినా అమ్మని తీసుకొని పోయేది. ఎలాంటి సినిమాలు ఇష్టపడతారండి ఎక్కువగా? ఎక్కువ నేను రవితేజ, అది ఫేవరెట్ హీరో. నాకు కష్టపడి మీదికి వెనుక బ్యాక్గ్రౌండ్ లేకుండా మీదికి వచ్చాడు కదా రవితేజ అనే వ్యక్తి, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు. ఇక కొన్ని నవ్వు జోక్స్ తోటి కూడుకున్నటువంటి సీరియస్నెస్ లేకుండా జోక్స్ తోటి ఉండేటువంటి మనిషి కాబట్టి ఇక అది ఆయన అంటే నాకు బాగా. హిందీలోనో అమితాబ్ బచ్చన్ ఉండే ఇది వరకు. హీరోయిన్లు ఎవరైనా ఉన్నారా? హీరోయిన్లలో రెగ్యులర్గా వస్తూనే ఉన్నారు. ఇదివరకు అనేది ఇంటనే అనేది రమ్యకృష్ణ గారు అంటే బాగా నేను ఇష్టపడేవాడిని. హీరోయిన్ ఓకే. సో సినిమాలు, బుక్స్ చదవటము లేకపోతే? బుక్స్ చాలా తక్కువ. మొదటికెళ్ళి చిన్నప్పటికెళ్ళి కూడా జవతిలోకి రాకపోయినా అదే బాధపడుతుంటాం ఇప్పుడు. ఓకే. రాజేందర్ రెడ్డి గారు ఒకవేళ పొలిటీషియన్ అవ్వకపోతే ఏమై ఉండేవారు? ఇప్పుడు నేను పొలిటీషియన్ అవ్వకపోతే వన్ ఆఫ్ ద బిగ్ బిజినెస్ మెన్ అయిపోయాను. ఓకే. బిజినెస్ ఇంట్రెస్ట్, బిజినెస్లో నేను ఇప్పటికి కూడా యాక్చువల్గా బిజినెస్ చేస్తుంటాను. నేను హైదరాబాద్లో చేస్తే ఇక్కడ చెయ్యను నేను. అదే అనుకుంటాడు రాజేందర్ చందా అడగకుండా ఈ డబ్బులన్నీ ఇడికెళ్ళి తెచ్చి పెడుతుంటాడు, ఎట్లకెళ్ళి వస్తుంటాయి నాకు అనేది కొందరు ఆశ్చర్యపడుతుంటారు. నేను ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్నారు, బిల్డర్స్ కానివ్వండి, కొందరు అఫీషియల్స్ కానివ్వండి, వాళ్ళంటూ నేను ఇన్వెస్ట్ చేసేది పార్ట్నర్షిప్గా ఉన్నట్టుంటుంది. వాళ్ళు మనకు మంత్లీ అంటే 2-3 monthsకి ఒకసారి మనకు ప్రాఫిట్స్ అవి ఇవి తెస్తుంటే అవి కష్టపడి తెస్తుంటే కష్టపడి ఖర్చు పెడుతూ పోయేది నేను. అది నాకు అదే మెయిన్ ఇది ఉండేది. నేను ఒకవేళ కనుక పాలిటిక్స్లో లేకపోతే ఈ పాలిటిక్స్లో స్పెండ్ చేసిన దాంట్లో 20% నేను హైదరాబాద్లో బిజినెస్ మీద స్పెండ్ చేసిన టైం. నేను ఎక్కడో ఉండేవాడిని అలా బిజినెస్లో, అసలు ఊహకు అందని స్థాయిలో ఉండేటాను నేను. నాకున్న వాటి మీద అవగాహన సబ్జెక్ట్ మీద ఉన్న ఇదికి నా క్యాలిక్యులేషన్స్ కొన్ని నాకు ఉంటాయి కదా. బట్ ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చాను రాజకీయాల్లో? చాలాసార్లు అనుకున్నా. ఇది ఒక డ్రగ్ తీరుగా అడిక్ట్ అయిపోతుంది. ఈ జూరం కంటే భయంకరమైనది రాజకీయం. మనం ఇలా పోయిన తర్వాత వెనుకకు చూడలేము. ఇలా వెనుకకు చూస్తే ఏమవుతుందంటే ఏదో ఈగో ఫీలింగ్ దట్ పారిపోయినామా, లేకపోతే దీన్ని వదిలిపెట్టి ఏదో మనం పోయినామా, ఓడిపోయినామా అనే ఫీలింగ్ జీవితకాలం అది వెంటాడుతుందని ఒక భయంలో ఉంటాం మనం. ఇక ఇలా వద్దు, వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు, వెళ్ళిపోతున్నాం, ఇలా వడిగా పోవాల్సిందే తప్ప వెనుక చూడలేము. అట్లా కొన్ని సందర్భాలలో నేను 2015లో ఇంతమంది చెప్పినట్టు రాజకీయం వదిలిపెడదాం అనుకున్నాను. 2015లో అప్పుడు ఇంట్లో విషయాలు అయినప్పుడు పాలిటిక్స్ వదిలేద్దామని అనుకున్నాం. ఇంకా తర్వాత మళ్ళీ కొందరు నా మిత్రులు వద్దు, అది వదిలిపెడితే ఇంట్లో ఉండలేవు, లేని ఆలోచనలు వస్తుంటాయి, అది ఇది అనే టైప్లో అనటం వల్ల మేము దాన్ని మళ్ళీ సెట్ బ్యాక్ కావాల్సి. ఓకే. సో ఇందాక మీరు రావడానికి కొంచెం టైం ఉన్నప్పుడు ఇంటర్వ్యూకి మేము ఇందాక వచ్చినప్పుడు మీరు ఇంకా రావడానికి టైం ఉందనే దాంట్లో ఈ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసాం అసలు ఏంటి రాజేందర్ రెడ్డి గారు అనే దాంట్లో. ఎక్కడా కూడా ఎవరు అంటే రాజేందర్ రెడ్డి గారు ఫలానా అవినీతి చేశారు, లేకపోతే భూ కబ్జాలు చేశారు, అక్రమాలు చేశారు, ఇవి ఎవరూ చెప్పలేదు. కానీ ఒక 2-3 వాళ్ళ నుంచి వచ్చిన విమర్శలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. అంటే రాజేందర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు అనేది మెయిన్గా ఒకటి విన్నాను. సో దానికి నిజమైన విషయము? తప్పండి. అవి ఎందుకు చెలాయిస్తారు? ఎవరు వింటారు? పెత్తనం చెలాయిస్తే ఎవరు వింటారు? ఎవరి కోసం? ఒకవేళ మీరు అన్నట్టే చెలాయించు, ఎవరి కోసం పెత్తనం అంటే? ఇప్పుడు నేను ఉన్నాం, ఏ ఫెస్టివల్ ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన ఎలక్షన్స్ అప్పుడు మనిషి దిక్కు షేర్ చేసుకొని పోయినాం. వారు అపార్ట్మెంట్స్, మా మిస్సెస్ అపార్ట్మెంట్స్ చూసుకుంటాను. ఆ అపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరిని అడుగుతారు? పని అవసరం పడ్డది, ఎవరిని అడుగుతారు? తన్నే అడుగుతారు. వారు అప్పుడు ఏం చేస్తారు? నాకేగా చెప్పేది ఫైనల్గా.
అది పెత్తనం అంటారు అనుకుంటే దాన్ని మనం చేసేది ఏం లేదు దానికి. రెండోది, మంచి చెడు ఉంటుంది. భార్య ఎప్పుడూ ఇది చెప్పదు, తప్పుదో పడతాను చేయదు. వాళ్ళు నన్ను కాదని చెప్పి రాజయోగంలోకి వచ్చి నిల్చునేది ఉన్నదా? ఈ పెళ్ళిళ్ళు ఉన్నాయి, నేను అన్నీ తిరగలేను. నా మిస్సెస్ దిక్కుపోతుంది, నా డాక్టర్ దిక్కుపోతుంది, నేను దిక్కుపోతా. మనిషి దిక్కు నేను ఫస్ట్ ఇంటనే చెప్తా, ఇక్కడికి నేను లాస్ట్ టైం ఇడికి పోయినా కాబట్టి ఇది నువ్వు పో, ఇది నువ్వు పోయి నేను షేర్ చేసుకుంటే వెళ్ళిపోతాం. మేము టీం వర్క్గా చేస్తున్నాం. దానిని కొందరు ఉంటారు, బ్రదర్స్ వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారు? నా బ్రదర్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్. ఎవ్వరు కానివ్వండి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎవ్వరు అధికారులకు ఫోన్ చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కు చెయ్యరు. ఆఫీస్ ఉన్నది, ఆఫీస్ని చూసుకుంటారు కదా, స్టాఫ్ ఉంటారా లేదా అటెండెన్స్ పెట్టుకుని అవతల పడితే ఇదే కాదు చూసి అడుగుతారు కదా. వాళ్ళు అడిగితే పెత్తనం చెలాయిస్తానంటారు. చూడ ఎప్పుడు కానీ ఆ పెత్తనమని కాయలున్న చెట్టుకే రౌతులు వేస్తారు. ఎప్పుడైతే ఎవరి మీద అభియోగం మోపుతారో వాళ్ళని నేను ఎక్కువ ఇష్టపడతాను. నా దగ్గర ఇలా కార్లు ఎక్కించుకొని ఒకళ్ళు తిరుగుతాను నేను, నాతో పాటు కార్లు ఎక్కించుకొని తిరిగిన మీదే విమర్శలు వేస్తుంటారు. ఇక ఎవరినన్నా నేను తిట్టియాలనుకుంటే నా కార్లు ఎక్కించుకొని తిప్పాలి, వాళ్ళని 2 రోజులలో తిట్టేస్తారు. ఇక ఇవన్నీ సహజం ఉంటూనే ఉంటాయి. వాళ్ళకి ఏముంటుందండి ఇంట్లో, వాళ్ళ ప్రపంచం చిన్న ప్రపంచం. ఇంట్లో ఆ చిన్న ప్రపంచంలో వాళ్ళు అడిగేది ఏం చేస్తారు, నన్ను అడగలేక వాళ్ళు తిరిగింది కాబట్టి వాళ్ళని అడుగుతారు, వాళ్ళు నాకు చెప్తారు. స్టాఫ్ నాకు తెలిసి ఒక స్టాఫ్ కాడ ఈ స్టాఫ్ ఏం చేస్తారంటే, నేను హైదరాబాద్ పోతే వీళ్ళు ఎవరు ఉండే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు జవాబుదారితనం ఉండాలి కదా. ఆఫీస్లో ఎక్కడ పోయినామని గట్టిగా అడుగుతారు, గట్టిగా వీళ్ళు పెత్తనం చేరాయిస్తారు. పెత్తనం అంటే ఎప్పుడో బయట అధికార యంత్రాంగం మీదనో లేకపోతే నా డివిజన్ ప్రెసిడెంట్ పొలిటీషియన్స్ మీదనో చేస్తే ఓకే, దాన్ని ఒప్పుకుంటాం. నా స్టాఫ్ మీద శాలరీ ఇచ్చి నేను ప్రైవేట్ స్టాఫ్ నేను ఇచ్చిన దాని మీద ఆ మెయింటెనెన్స్కి ఇచ్చి నేను చేసుకోకపోతే కొందరు వస్తారు, ఎలక్షన్స్ అప్పుడు తప్పుదో పట్టించిన వాళ్ళు ఉంటారు. మేము కొన్నిటికాడ గీత గీసేసుకుంటాం. వారిని క్షమిస్తే ఆ పాపం మాకే తాకుతుంది. వాళ్ళని క్షమించదు. అట్లాంటి పాపాలు చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అధికారం రాగానే మళ్ళీ ఇళ్ళకి వచ్చి కూర్చొని ఆ కవచం కప్పుకుంటుంటారు. వాళ్ళ ద్వారానే మా వాళ్ళు ఇబ్బంది పడ్డారు కదా. నెక్స్ట్ నేను ఇందాక జనాలు తిరిగినప్పుడు ఒక 2 విషయాలు అన్నాను కదా. రెండోది ఇదే, మీరు కాంగ్రెస్ పార్టీలోంచి గెలిచిన తర్వాత వెంటనే కూడా పక్క పార్టీలోంచి బీజేపీ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళు కానీ వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సో అప్పటి వరకు మీరు ఓడిపోవటానికి పనిచేసిన వాళ్ళు నెక్స్ట్ డేనే మీ సమక్షంలో ఎట్లా మీ పార్టీలో జాయిన్ అయ్యారు? నా దగ్గర 90% గెలవక ముందు జాయిన్ అయ్యారు, గెలిచినాక కాదు. 90%, 10% మాత్రమే గెలిచినాక జాయిన్ అయ్యారు. ఇప్పుడు లైబ్రరీ చైర్మన్ ఉన్నాడు, కార్పొరేటర్లు ఉన్నారు, కొందరు మాజీ కార్పొరేటర్లు. అందరూ కూడా 2-3 నెలల ముందు నేను సీఎం గారి సమక్షంలో జాయిన్ చేసింది. రాష్ట్రంలో జాయినింగ్స్ అనేది గట్టిగా మొదలుపెట్టింది నేనే. దీపక్ దాస్ మున్షి ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర ఫస్ట్ కండువలు కప్పించి స్టార్ట్ చేయించింది నేను. ఆమె వచ్చిన ఛార్జ్ తీసుకున్న రోజే వరంగల్ జిల్లా నా దగ్గర నుంచి స్టార్ట్ చేసినాం. 10% మాత్రం అయినాక వచ్చారు. అది కూడా అందరినీ రానివ్వాలి. నేను కొన్ని తీర్ల రాజకీయంలో నేను తిరిగిన దాంట్లో నా వ్యూహాలు కొన్ని ఉంటాయి. శత్రువుని ఫస్ట్ వీక్ చేయాలి నేను, తర్వాత ఎవరైందో నాకు తెలియదా. ఇంట్లో ఉన్న దాంట్లో ఇంట్లో వాళ్ళని ఏ స్థానంలో ఉంచాలి, ఎక్కడ ఉంచాలి అనేది నాకు తెలుసు కదా. దాంట్లో నేను తిరిగినాము, కష్టపడి నేను అనుభవించిన దాంట్లో వీళ్ళు ఎంత 1% కాదు. నేను పడ్డ కష్టం అనుభవించిన దాంట్లో ఓపికే కావాలి. వచ్చిండ్రు, జాయిన్ అయ్యారు, ఏం చేసినాం, ఏం చేస్తున్నాడు చూడాలి. వచ్చిండు, ఏమైనా పదవులు ఇచ్చినాం అర్జెంటుగా వీళ్ళకు. లైబ్రరీ చైర్మన్ వదిలిపెట్టి వచ్చిన అజీజ్ ఖాన్కు మళ్ళీ లైబ్రరీ చైర్మన్ ఇచ్చిన నేను. అది 3 నెలల ముందు ఆయన వదిలిపెట్టి రూలింగ్ గవర్నమెంట్, అప్పుడు గవర్నమెంట్ వస్తుందా రాదా కూడా తెలియదు మాకు, కాంగ్రెస్. అది వదిలిపెట్టుకొని వచ్చిండు ఆయన. నేను న్యాయం చేయాలి కదా నమ్ముకున్నానికి రాజేందర్ రెడ్డికి. ఏం చేసినది అంతేగాని అందులో ఉన్న వాళ్ళకి రాగానే ఏదో చేసిన ఇంట్లో కొందరికి అభద్రతా భావం ఉంటుంది, ఓపిక ఉండదు. ఓపిక పట్టాలి. నా మెంటాలిటీ తెలిసి నాతో నేను ప్రయాణం చేసినప్పుడు నా గురించి తెలిసినాక నీ పని నీకు చేయకపోతే నన్ను అడగాలి. ఇంకా ఇక్కడ మా దగ్గర ఉంటారు, ప్రతి దగ్గర ఉంటారు, 5-6 ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాడు వేస్ట్, వీడు వేస్ట్, నేను బెస్ట్ అని కూడా తిరుగుతుంటారు వాళ్ళకి పని లేకపోతే. మరి ఇన్ని గుయ్యి అని మాట్లాడుకుంటారు. మళ్ళీ సాయంత్రం కాగానే నా దగ్గరకు వస్తారు, పని చేయించుకొని పోతారు ఒంటరిగా వచ్చేసి. మళ్ళీ వాని మీద వీడు ఇట్లన్నాడు, వీటిలన్నాడు, 5 మీద చెప్తుంటాడు వీడు. ఇది ఒక అలవాటు. వారికి ఫోన్ బంద్ చేస్తే చచ్చిపోతారు వాళ్ళు. ఆ ఫోన్ లేకపోతే వాళ్ళు ఉండలేరు.
ఎప్పుడు ఎవరి గురించి వాళ్ళు లేనప్పుడు వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే అలవాటు అయిపోయింది ఈ మధ్య చాలా మంది. పని లేకపోతే అది పని ఉన్నది అనుకోండి, పని ఒప్పని చెప్తే వాళ్ళు ఫుల్ బిజీలు ఉంటారు, ఇక అదే అలవాటు. సో ఇక్కడ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బట్ దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి బీజేపీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ అధికారంలో రాబోయేది మేమే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాల్లో ఫెయిల్ అయింది కాబట్టి బీఆర్ఎస్ పని ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ అధికారం మాదే, బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి అవుతారు అని చెప్తున్నారు. దాంతోపాటు అక్కడ నుంచే నిధులు రావాలి కాబట్టి నిధులు రావట్లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, కానీ ఇస్తున్నాము అని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఏం జరుగుతుంది ఇద్దరి మధ్య? మీరు చూడండి, లెక్కలతో సహా మొన్న అసెంబ్లీలో మేము చూసినాం. మనం రూపాయి ట్యాక్స్ కడితే 42 పైసలు వస్తున్నది మన దగ్గరికి. అదే బీహార్ వీటికి 6 రూపాయలు పోతుంది రూపాయి కడితే. ఆ క్లియర్ అకౌంట్స్ లెక్కలు చూపిస్తున్నాయి అవి. దాన్ని పట్టుకొని వీళ్ళు వస్తే దేనికి వస్తున్నాయో చూపియండి. మేము దీనికి వస్తున్నాయి, మేము బియ్యం బస్ ఇన్ని రోజులు సపోర్ట్ చేయలే, 32 రూపాయలు మేమే ఇస్తామని వెళ్ళి పెడతాం రేషన్ షాప్ కాడికి పోయి. ఇప్పుడు అది మరి ప్రజలు చూస్తాడు ఏమనుకుంటాడు, మరి ఇన్నెలకి వెళ్ళి ఎందుకు వెళ్ళారు మీరు? మేము ఇయ్యంగా నీళ్ళు మా వాట ఉన్నదని ఉరుకొస్తాను. ఎన్ని రోజుల నుంచి కూడా వాళ్ళే ఇస్తున్నారు. ఎప్పుడు అన్నారు? బట్ మా వాట అదే అంటున్నా, చెప్పలేదు. దొడ్డు బియ్యం ఇచ్చిందే దొడ్డు బియ్యం, దాంట్లో మా వాటా ఉన్నది మా ఫోటో పెట్టామంటాడు. కేసీఆర్ పెట్టిండు ఎప్పుడన్నా? 10 ఏళ్ళు కలిసి వీళ్ళు కలిసి 10 ఏళ్ళు ప్రయాణం చేసిన వీళ్ళు. ఏది చెప్తే డిమానిటేషన్ రాగానే అత్యవసర సమావేశం పెట్టి తీర్మానం చేసి పంపింది వీరు కాదా? జిఎస్టీ మీద అత్యవసర సమావేశం పెట్టి తీర్మానం చేసి పంపింది వీరు కాదు? అడగక ముందుకే మళ్ళీ వాళ్ళు వేరు వీరు వేరే కాదు, కానీ నటించటం. నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయను, అట్లా మెయింటైన్ చేయటం తప్ప. మొన్నటిది నేను చెప్తున్నానండి, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో 200 బీజేపీకి వచ్చిన, ఫస్ట్ అసెంబ్లీలో 200 వచ్చినాయి బీజేపీకి, టీఆర్ఎస్కు 2000 వచ్చినాయి, 3000 కాంగ్రెస్కి వచ్చినాయి. మా 3000 యాస్టీజ్గా ఉన్నది. ఈ 2000 కాడ 0 పోయింది, 200 వచ్చింది బీఆర్ఎస్కు. బీజేపీ కాడ 2000 అయింది, ఈ 0 అడిగిపోయింది. ఇలా ఒక్క బూత్లో కాదు నేను చెప్పేది, టోటల్ షీట్ ఉన్నది ఇప్పుడు నా దగ్గర. అసెంబ్లీ, పార్లమెంట్, బూత్ వైజ్, నా డివిజన్ వైజ్, బూత్ వైజ్. నా కాన్స్టిట్యూన్సీ 265-70 బూతులు ఉన్నాయి. 270 బూతులలో కూడా అదే పరిస్థితి. 270 ఒక్క బూత్ 2 బూతులు అన్నిట్లో. అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళని నరికేసుకున్నారు. ఇలా బీజేపీ అనేది మతాన్ని అడ్డం పెట్టుకొని, హిందుత్వం అని అడ్డం పెట్టుకొని రావటమే తప్ప, హిందుత్వం నిలబెడతారు. మేము పొద్దుగాలైతే గుళ్ళని తిరిగినాం, బొట్లు బయటికి వెళ్ళా. నేను బొట్టు లేకుండా ఇవాళ మేము ఆర్ఎస్ఎస్, మేము ఇది, మేము హిందూని అది అని చెప్పుకొని తిరిగినాడు కాబట్టి వాళ్ళు బొట్టు పెట్టుకోవడం, కానీ నేను బొట్టు పెట్టుకోవడం బయటికి వెళ్ళా. నేను దాన్ని అడ్డం పెట్టుకొని అంత చేస్తే ఏమైంది, అక్కడనే ఓడిపోయింది కదా. ఇవన్నీ సరే, ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, ఎక్కువ అంటే 3 సార్లు నమ్ముతుండొచ్చు, కానీ ఏం చేస్తుండ్రు, ఏం చెయ్యట్లేదని ప్రజలు గమనిస్తారు. ఫైనల్గా విరక్తి పుట్టిన తర్వాత ఏం చేస్తారు? ఆల్టర్నేట్ ఏం లేనప్పుడు చూస్తారు. 2 సీట్లు ఉన్న, మేము కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2 సీట్లు ఉండే ఎంపీలు, ఇక్కడ ఒకటి ఉండే, ఇంకా అద్వానీదో వాజ్పేయిదో ఉండే, 2 సీట్లు. ఇక్కడ జంగారెడ్డి వాజ్పేయి అట్లా ఇలా రాలేదా? ఇలా మాకు ఎన్నడూ 40 కంటే తగ్గిన సీట్ అయితే ఎన్నడూ లేదు. సో రాజేందర్ రెడ్డి గారు, ఫైనల్గా మీ ప్రత్యర్థులకు ఏం చెప్తారు, అలాగే మీ కార్యకర్తలకు, అభిమానులకు, నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? నేను ఫస్ట్గా నియోజకవర్గ ప్రజలకు, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. దాన్ని ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అనే దాన్ని గుర్తించి ఆశీర్వదించండి అని కోరుతున్నాను. ఒకటి, ఏదో నాకు దోస్తుకు వచ్చిందనో, నా కులపోనికి వచ్చిందనో, నా మతమానికి వచ్చిందనో దాని మీద పోకుండా, అభివృద్ధి ఎవరైతే కావాలి, ఎవరైతే మనం జిల్లా బాగుపడుతుంది, నియోజకవర్గం బాగుపడుతుంది, మనం బాగుపడతాం అనేది ఆలోచించి ఓట్లు నిర్ణయం తీసుకోవాలి. ఓటు వేయకుండా ఇళ్ళలో కూర్చుంటే మీరు కూడా అభివృద్ధి నిరోధకులు అవుతారు, ఓటు వేయకుంటే ఇంట్లుంటే. రెండోది, ప్రతిపక్షాలకు కానీ ఇంకెవరికే కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొట్లాడుకోవాలి, చేసుకోవాలి. పర్సనల్ లైఫ్ని అసాసినేట్ చేసుకోకూడదు ఎవరే కానీ. ఒక రాజకీయంలో పద్ధతి, సాంప్రదాయం అనేది కొనసాగించాలి తప్ప ఏదో గట్టు పంచాయతీ, పాలు పంచాయతీ తీరుగా, శత్రుల తీరుగా చూసుకునే విధంగా ఆ సంస్కృతిని రానియకుండా కాపాడుకోవాలి. రెండోది, సలహాలు సూచనలు ఇవ్వాలి, మంచిగా వ్యవహరించాలి. ఇది ఇంపార్టెంట్. ఇక కార్యకర్తలకు, నన్ను నమ్ముకొని ఉన్న పార్టీని పట్టుకొని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టుకోవాలి. ఓపిక అనేది జీవితంలో అవసరం. అది
మనం 15 నెలలు అయింది, ఎవరో ఉదాహరణ చూపించిన అవసరం లేదు. 39 నెలలు నేను అనుభవించిన నేనే ఉదాహరణ మీకు. తప్పకుండా నేను అన్నకాడికి ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం, ఇచ్చిన మాట కాడికి. నేను నా ఎంబటి వెనువెంట ఉండి నన్ను గెలిపించుకుని మిమ్మల్ని వదిలిపెడతాను మీరు ఎట్లా అనుకుంటున్నారు, దాన్ని ఆలోచన రానియకండి దరిదాపులకు కూడా. థ్యాంక్ యూ రాజేందర్ రెడ్డి గారు, మీ టైం ఇచ్చి చాలా విషయాలు చెప్పారు. అండ్ మీరు ఏదైతే నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని 100% జనాలకి చేరువవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.